ఫాజీ హెడ్లైన్స్కి స్వాగతం. ఈరోజు హెడ్లైన్స్లో భాగంగా పలు ప్రముఖ దినపత్రికల్లో వెలువడిన వార్తా కథనాలపైన తన అభిప్రాయాలను వ్యక్తం చేసేందుకు మన స్టూడియోకి వచ్చిన సిపిఎం పార్టీ నాయకులు రెడ్డి శంకర్రావు గారు మన స్టూడియోలో ఉన్నారు. అలాగే ఈ విశ్లేషణ చర్చా కార్యక్రమం ప్రారంభమయ్యే ముందుగా గ్రహం అనుగ్రహం చూద్దాం. శ్రీ సార్వరీనామ సంవత్సరం దక్షిణయానం శరదృతువు అధిక ఆశ్యూజం మాసం శుక్లపక్షం ఏకాదశి ఉదయం 9:58 తదుపరి ద్వాదశి మగ రాత్రి 7:54 తదుపరి పుబ్బ వర్జ్యం ఉదయం 8:16 నుంచి 9:49 వరకు తిరిగి తెల్లవారి 3:32 నుంచి 5:04 వరకు. అమృత గడియలు సాయంత్రం 5:34 నుంచి 7:07 వరకు. దుర్ముహూర్తం ఉదయం 8:15 నుంచి 9:02 వరకు. తిరిగి రాత్రి 10:32 నుంచి 11:20 వరకు ఉంటుంది. రాహుకాలం మధ్యాహ్నం 3 నుంచి సాయంత్రం 4 వరకు. ఈరోజు ఈనాడు దినపత్రికలో ఓ వార్తా కథనం ప్రచురితమైంది. హోరెత్తిన పోరు, అమరావతి కోసం నినదించిన జనం, రాష్ట్ర వ్యాప్తంగా నిరసన ప్రదర్శనలు, దీక్షలు, 300 రోజుకు చేరిన ఉద్యమానికి సంఘీభావం తెలిపిన రాజకీయ పార్టీలు, రాజధాని గ్రామాలంట ఆందోళన కార్యక్రమాలు. రాజధాని రైతులు ఉక్కుపిడిగిలా బిగించి నినాదించారు. 3 రాజధానుల నిర్ణయాన్ని ముక్తకంఠంతో ప్రశ్నించారు. ప్రభుత్వం తీరుకు నిరసనగా ఊరు వాడ ఏకమై కథం తొక్కారు. మరోవైపు 300 రోజులు అమరావతి రైతులు చేస్తున్న ఉద్యమానికి సోమవారం రాష్ట్ర వ్యాప్తంగా సంఘీభావం వెల్లువెత్తింది. విజయవాడ, గుంటూరు, తిరుపతి, అనంతపురం, కాకినాడ, విశాఖపట్నం జిల్లా అన్ని చోట్ల వివిధ పార్టీలు, ప్రజా సంఘాలు, రైతు సంఘాల నాయకులు ఉద్యమానికి మద్దతుగా ప్రదర్శన నిర్వహించారు. దీక్షలు, ర్యాలీలు, నిరసనలు ప్రదర్శన చేపట్టారు. తహసీల్దార్ కార్యాలయం ముట్టడించారు. ఏకైకంగా రాజధానిగా అమరావతిని కొనసాగించాలంటూ ఉన్నతాధికారులను వినతిపత్రాలు కూడా సమర్పించారు. రైతుల ఉద్యమానికి మద్దతుగా హైదరాబాద్లో కూడా ఆందోళనలు కూడా చేపట్టారు. శంకర్, ఏంటంటే ఇప్పుడు ప్రధానంగా ఈ అమరావతి రాజధాని గురించి సంబంధించి భూములు ఇచ్చిన రైతులు నిన్నటికి 300 రోజులుగా తమ పోరాటం కొనసాగిస్తూనే ఉన్నారు. వివిధ రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు, రైతు సంఘాలు కూడా తమ మద్దతును కూడా తెలియజేస్తున్నాయి. అయినా సరే ప్రభుత్వం మాత్రం ఇట్టి పరిస్థితుల్లో కూడా దానికి సుముఖత వ్యక్తం చేసినట్టుగా కూడా కనిపించట్లేదు. ఏంటి అసలు ఈ పరిస్థితి ఎంతవరకు దారితీసే అవకాశం ఉంది? అసలు ఏంటి పరిస్థితి? ఇప్పటికే దీనికి సంబంధించి కోర్టులో కూడా వాళ్ళ వాద్యం కూడా వేయడం జరిగింది. ఏంటి పరిస్థితి? వాజీ ఛానల్ ప్రేక్షకులకి నమస్కారం. సిపిఎం పార్టీ ఈ 3 రాజధానుల మీద తమ స్పష్టమైన వైఖరిని ప్రకటించింది. ఈ రోజుకి మనం రాజధాని ప్రాంతంలో చూస్తే నిన్నటికి 300 రోజులు ఉద్యమం ప్రారంభమై కొనసాగుతుంది. ఈ ఉద్యమంలో ఉన్న ఒక బలము, బలహీనత ఏమిటంటే ఆ ఉద్యమంలో ఉన్న బలము అక్కడున్న రాజధాని రైతులు, వాళ్ళ కుటుంబాలు, వాళ్ళకి మద్దతుగా ఆ చుట్టూ ఉన్న ప్రజానీకం కదలడం అనేది ఉద్యమం యొక్క బలం. బలహీనత ఏమిటంటే తెలుగుదేశం పార్టీ ఇది నడుపుతుంది, ఇది రాజధాని రైతుల పోరాటం కాదు, తెలుగుదేశం పార్టీ పోరాటం అనే విధంగా ఎక్స్పోజ్ అయిపోతుంది. అది బలహీనత. రాజకీయంగా అన్ని పార్టీలని కలుపుకెళ్ళి ఒక రాష్ట్రవ్యాప్త ఉద్యమంగా చేయడం తప్పులేదు. కానీ తెలుగుదేశం పార్టీ వాళ్ళ నాయకులు ఇదేదో ప్రెస్టేజ్ ఇష్యూగా మాదే అన్నట్టు చేయడం వలన ప్రభుత్వం కూడా బయట తెలుగుదేశం వాళ్ళు అక్కడేమో 1,000 ఎకరాల భూములు కొనుక్కున్నారు, ఆ భూములు రక్షించుకోవడానికి రైతులు ముందు పెడుతున్నారు తప్ప నిజంగా రైతుల సమస్యలు ఏదనే దాన్ని ఎక్స్పోజ్ చేసేదానికి ప్రభుత్వానికి ఒక అవకాశం దొరికింది. ఇది ఇందులో ఉన్న బలహీనత. అయితే విధానం వరకు వచ్చినప్పుడు తప్ప రైట్ అని అంటే చంద్రబాబు నాయుడు గారు చేసిన తప్పుని జగన్మోహన్ రెడ్డి గారు ఉపయోగించుకున్నారు. చంద్రబాబు నాయుడు గారు చేసిన తప్పు ఏంటి? 3 రాజధానులు అసెంబ్లీలో పెట్టారు. అది ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు సేమ్ ఇలాగే రాజధాని అమరావతి అనేది కూడా ఆ రోజు అసెంబ్లీలో పెట్టి తీర్మానం చేశారు. తీర్మానానికి జగన్మోహన్ రెడ్డి గారు కూడా మద్దతు ఇచ్చారు. తదుపరి చర్యలు కార్యాచరణకు వచ్చేటప్పటికి చంద్రబాబు నాయుడు గారు చేసిన ప్రతి అడుగు ఇది ఎవ్రీథింగ్ ఈజ్ తాత్కాలికమే, ఇది మాది తాత్కాలికమే,
అని ప్రతి బిల్డింగ్ని తాత్కాలిక ఈవెన్ అసెంబ్లీతో సహా తాత్కాలిక బిల్డింగ్ల కింద కట్టారు. తాత్కాలికమైన ఎప్పుడన్నారో పర్మనెంట్ కాలేదు కాబట్టి అక్కడి నుంచి స్థానచలనం చేయడానికి గవర్నమెంట్కి ఒక అవకాశం ఈయన ఇచ్చినట్టు అయింది. టెక్నికల్గా కోర్టులో లీగల్గా అది లాభమా నష్టమా కోర్టు ఏం చెప్తుంది పక్కన పెడితే అసలు మీరు అసెంబ్లీని పర్మనెంట్ బిల్డింగ్ అనే కట్టాలి కదా. ఒకవేళ రేపు అవసరమై మళ్ళీ అధికారంలోకి మీరు వస్తే అది కూల్చేసి మంచి మంచి బిల్డింగ్లో కట్టుకోవచ్చు. అసలు మీరు పెట్టిన ప్రతి బిల్డింగ్కి తాత్కాలికమైన పేరు పెట్టడమే అందులో ఉన్నటువంటి ఒక ప్రభుత్వానికి ఇప్పుడున్న ప్రభుత్వానికి అవకాశం వచ్చింది. ఇది ఒక నష్టం. మరి ఉద్యమం ముందుకెళ్తే అవుద్దా అంటే ఈ ఉద్యమం రాష్ట్రంలో 3 రాజధానులను పెట్టిన తర్వాత మన తెలంగాణలో కూడా ఈరోజు తెలుగుదేశం వాళ్ళు చేసినటువంటి ధర్నాలో తెలంగాణలో హైదరాబాద్లో చేసింది కూడా తెలుగుదేశం నాయకులే చేశారు, వాళ్ళ కార్యకర్తలే చేశారు. కాబట్టి ఈ పోరాటంలో రైతులు విజయం సాధించాలంటే ఒక రాష్ట్ర వ్యాప్తంగా రైతాంగానికి ప్రజలకి ఒక అప్పీల్ లాగా ఉండాలి. ఏమిటది అంటే రాజధాని ఎక్కడైనా పెట్టుకోనియండి, కానీ మా రాజధానిలో ఉన్నటువంటి అసెంబ్లీని తరలించమని చెప్తున్నారు. అసెంబ్లీ అక్కడే ఉంటున్నప్పుడు మిగతా సచివాలయం కూడా అక్కడే ఉండాలి అనే డిమాండ్ పెట్టి అసెంబ్లీ సచివాలయం అక్కడ ఉంటే మాకు పరిపాలన కింద ఉపయోగపడుతుందని చెప్పేసి డిమాండ్ పెడితే కొంత నెరవేరినేమో. వీళ్ళు అలా కాకుండా మా భూములకు రక్షణ కల్పించాలి, మా భూములు నష్టపోతున్నాయి, మేము నష్టపోతున్నాం, రాజధాని ఎక్కడే ఉండాలి అని అంటే ఇప్పుడున్న ప్రభుత్వం సెంటిమెంటల్గా 3 ప్రాంతాల్లో పెట్టింది. దాంతో రాయలసీమ కానీ ఉత్తరాంధ్ర కానీ ఖచ్చితంగా కదిలే పరిస్థితి అయితే లేదు. ఎందుకంటే వాళ్ళకి సెంటిమెంటల్గా నష్టం. ఈవెన్ టీడీపీ వాళ్ళు కూడా ఇక్కడ కదిలే పరిస్థితి లేరు. ఎందుకు కదిలితే ఖచ్చితంగా వైసీపీకి లాభం. అంటే మీరు అది కావాలని సెంటిమెంట్ క్రియేట్ చేయాలని చెప్పేసి రాష్ట్రంలో 3 రాజధానులు, విశాఖపట్నంలో పరిపాలనా విభాగము, కర్నూలులో హైకోర్టు నిర్మాణం చేపడతామని చెప్పేసి వైసీపీ దాని తరమేతి ఇచ్చింది. వైసీపీకి ఫస్ట్ ఉన్న ఒకే ఒక్క నిబంధన ఏంటంటే చంద్రబాబు నాయుడు పరిపాలనలో ఉన్న ఏ ఒక్కటి ఉండకూడదు అనేది వైసీపీ లక్ష్యంలాగా జగన్మోహన్ రెడ్డి గారి లక్ష్యంలా కనబడుతుంది. మీకు అన్న క్యాంటీన్లు చూసాం, అన్న క్యాంటీన్లు అనేవి తీసేశారు. గతంలో ప్రభుత్వాలు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు పెట్టినటువంటి ఆరోగ్యశ్రీ ఏదైతే ఉందో అది రాజీవ్ గాంధీ పేరు తీసి ఎన్టీ రామారావు పేరు పెట్టవచ్చు, కానీ పథకం ఉంది. ఇప్పుడు అన్న క్యాంటీన్లు కూడా ప్రజలకు ఉపయోగపడుతున్నప్పుడు దాన్ని అన్న క్యాంటీన్ తీసి రాజశేఖర రెడ్డి క్యాంటీన్ అని వైఎస్ఆర్ క్యాంటీన్ అని పెట్టచ్చు. కానీ అలా కాకుండా అసలు క్యాంటీన్లే ఎత్తిపారేశారు. ఈరోజు రాజధాని విషయంలో కూడా చంద్రబాబు నాయుడు గారు పెట్టిన అమరావతిని ఉంచకూడదు అంటే ఇప్పుడు ఆ పాయింట్తో 3 రాజధానులు పెట్టారు. దీంట్లో ఏమవుతుంది, వికేంద్రీకరణ, పరిపాలనా వికేంద్రీకరణ అని చెప్పేసి పేరుతో పెట్టి సెంటిమెంట్ని రైజ్ చేసుకొని ప్రభుత్వానికి ఉపయోగపెట్టుకుంటాం. కాబట్టి ఈరోజు సెంటిమెంట్ రైజ్ అవ్వడానికి రాయలసీమ కానీ ఉత్తరాంధ్ర కానీ ఆయనకు ఉపయోగపడవచ్చు. కానీ పరిపాలనగా చూసినప్పుడు మేము సిపిఎంగా చెప్పేది ఎక్కడ అసెంబ్లీ ఉంటుందో అక్కడే సచివాలయం ఉంటే అక్కడే ఉద్యోగులు ఉంటే ఉపయోగపడుతుంది. ఇది మొట్టమొదటి అంశం. హైకోర్టు ఎక్కడైనా పెట్టుకునేయండి. అందుకని ఈ పోరాటంలో ఉన్న ప్రధానమైన డిమాండ్ రాజధాని తరలింపు ఆపాలని అంటే ఈ ప్రభుత్వ విధానం. అలా కాకుండా రాజధానిలో ఏదైతే అమరావతిలో ఉంచుతామన్నారు అసెంబ్లీకి తోడుగా సచివాలయం ఇక్కడే ఉండాలి అంటే ఖచ్చితంగా అసెంబ్లీ సచివాలయం 2 ఉండేదానికి ప్రభుత్వం ఆలోచించేదానికి అవకాశం ఉంటుంది. అలాగే ఉత్తరాంధ్ర రాయలసీమ అభివృద్ధి అనేది కేవలంగా బిల్డింగ్లు కడితే, సచివాలయం పెడితే, కోర్టు పెడితే అభివృద్ధి కాదు. అభివృద్ధి కావాలంటే పరిపాలన వికేంద్రీకరణ కాదు, అభివృద్ధి వికేంద్రీకరణ చేయాలి. ఇప్పుడు విశాఖపట్నం పెద్ద హబ్ కింద మారింది, ప్రధానంగా పారిశ్రామిక హబ్ కింద మారింది. పరిశ్రమలను పెట్టండి. ఈరోజు స్టీల్ ప్లాంట్ కొన్ని లక్షల మందికి ఉపాధి కల్పిస్తుంది, ఉద్యోగులుగా 1,00,000 మందికి కల్పించవచ్చు. కానీ దాని మీద ఆధారపడిన వాళ్ళు దరిదాపు 30 లక్షల మంది. దానికి గనులు కేటాయించాలి, అప్పుడు ఇది అభివృద్ధి అవుద్ది. విజయనగరం జిల్లా లాంటి దాంట్లో పరిశ్రమలు పెట్టాలి, అప్పుడు ఇది అభివృద్ధి అవుద్ది. పరిపాలన వికేంద్రీకరణ ఒకటే సరిపోదు, పరిపాలన వికేంద్రీకరణతో పాటు పారిశ్రామిక అభివృద్ధి కూడా చేయాలి, అప్పుడు ఉపయోగపడుతుంది. కానీ అలా కాకుండా జగన్మోహన్ రెడ్డి గారు ఏమో సెంటిమెంట్ కోసం పరిపాలన పేరు విచ్ఛిన్నం చేస్తున్నారు, చంద్రబాబు నాయుడు గారు ఏమో ఆయన మీద కోపంతో అసలు రాజధాని తరలించొద్దు అని చెప్పేసి ఆయన పోరాడుతున్నారు. ఈ బలహీనత వలన ప్రజలకు నిజంగా న్యాయం జరిగే అవకాశం కలపడలేదు. అంటే ఇప్పుడు కూర్చోండి, మనం ఫస్ట్ నుంచి గమనిస్తే అమరావతి రాజధానిలోని ఇచ్చిన భూములు ఎవరు కూడా రైతులు కాదు, ఓన్లీ టీడీపీ నాయకులు కొనుక్కున్న భూములేని, అవి అందరూ కూడా పెయిడ్ ఆర్టిస్టులు అనేది కూడా తీవ్రమైన ఇది ఆరోపణలు కూడా చేశారు. సో తీరాగా ఈ మధ్యకాలంలో జరిగిన సర్వేలో ఆ అమరావతి భూములకు సంబంధించి భూములు ఇచ్చిన వారిలో ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు కూడా ఉన్నారు. ఒక్క చౌదరిలే కాదు, అలాగే చంద్రబాబు నాయుడుకి అన్యులే కాదు అనేది ఒక స్పష్టత వచ్చింది.
ఈ ఇష్యూ ముందే వాళ్ళకి తెలిసి ముందుగా 3 రాజధానుల నినాదం పైకి తెర మీద తీసుకొచ్చారు. అట్లాంటప్పుడు ఇదే ఇప్పుడు మొన్న ముఖ్యమంత్రి గారు మీరు అన్నట్టుగా అప్పుడు అసెంబ్లీలో కూడా దాన్ని ఏకీభవించారు. అమరావతి రాజధాని మేము ఏకీభవిస్తున్నాము, ఇచ్చేస్తున్నాము. అయితే మీరు అన్నట్టుగా ఒక వ్యక్తి మీదో ద్వేషంతోటో లేకపోతే రాజకీయ కోణాల్లో రాజకీయ లబ్ధి కోసమో ఒక వ్యక్తి మీద దీని కోపాన్ని రైతుల మీద చూపించడం ఎంతవరకు సమంజసం అంటారు? అసలు ఏంటి పరిస్థితి? మొదటిది తెలుగుదేశం వారు కానీ వాళ్ళ అనుయోగులు కానీ, ఉదాహరణకి నారాయణ గారు 4,000 ఎకరాల పైన భూములు కొన్నారు. లోకేష్ గారి పేరుతో కూడా సుమారు 4,000 ఎకరాలు ఉన్నాయి. ఈ రకంగా కొంతమంది రాయలసీమ నుంచి వచ్చినటువంటి వాళ్ళు కూడా ఇక్కడ భూములు కొనుక్కున్నారు. ఆ రకంగా భూములు కొనుక్కున్నమాట వాస్తవం. బహుశా అది చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల ముందే అమరావతి అక్కడ పెడతాము రాజధానిగా అని చెప్పేసి ప్రకటించారు కాబట్టి సహజంగా కొనుక్కుని ఉండొచ్చు. కానీ కేవలంగా వాళ్ళే కొనుక్కున్న వాళ్ళే వీళ్ళంతా అనడం తప్పు. రైతాంగం కొన్ని వేల మంది ఉన్నారు, వాళ్ళ భూములు పోయినాయి. ప్రధానంగా చిన్న రైతులు, దళితులు కానీ, గిరిజనులు కానీ, బీసీలు కానీ, ఎకరా 2 ఎకరాలు 5 ఎకరాలు 10 ఎకరాలు ఉన్న రైతులైతే చాలా నష్టపోయారు. వాళ్ళకున్న ఆశల్లో ఏంటంటే ఇక్కడ అమరావతి రాజధాని అవుతుంది, అక్కడ ఏదో కొంత మాకు ఆదాయం వస్తుంది, ఆ ఆదాయం కోసం ఈ భూములు ఇచ్చిస్తే మేము అభివృద్ధి అవుతాం, మా పిల్లలకు భవిష్యత్తు ఉంటుంది అనేది ఒకటి. రెండోది రాజధాని అయితే ఉద్యోగాలు వస్తాయి, ఆ మేరకు ఏదో మేము మా పిల్లలకి ఉద్యోగాలు వస్తాయని చెప్పి ఆశతో ఇచ్చారు. ఇక్కడ రైతులు లేరని చెప్పడం తప్పు. పేడ్ ఆర్టిస్టులు అని చెప్పి వైసీపీ చెప్పిన నిందారోపణలు తప్పు. రైతాంగం ఉన్నారు, రైతాంగం పోరాడుతున్నారు. ఎప్పుడు కూడా ఇళ్లలోంచి బయటికి రాని మహిళలు కూడా ఈరోజు వచ్చారు. అంటే 10 ఎకరాలు 15 ఎకరాలు గుంటూరు అమరావతి ఏరియాలో ఉన్న వాళ్ళకి వాళ్ళ మహిళలు బయటికి రావక్కర్లే, కోట్ల ఆదాయం వస్తుంది. అటువంటి వాళ్ళు కూడా ఈరోజు ఈదులోకి వచ్చి పోరాడుతున్నారు. లైఫ్ అండ్ డెత్ అంతే, లైఫ్ అండ్ డెత్. ఇప్పుడు ఆ భూములన్నీ పోయిన భూములకేమో డెవలప్మెంట్ లేదు. కొందామంటే అక్కడ డెవలప్మెంట్ లేకపోతే ఇంకెవరు కొండు. అమ్ముకోవడానికి ఏమో టెక్నికల్గా గవర్నమెంట్ దగ్గర ఉన్న భూములు వీళ్ళకి రావు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో రైతాంగం చేస్తున్న పోరాటం ఏదైతే ఉందో వాళ్ళకి నష్టం జరిగింది అనేది కరెక్ట్. ప్రభుత్వం పరిశీలించి వాళ్ళ విధానంతో పాటు రైతాంగానికి నష్టం లేకుండా ఏం చేయాలి, అలాగే అమరావతిని రాజధానిగా కొనసాగించకపోతే అప్పుడు రైతాంగాన్ని ఆదుకునే దానికి ప్రభుత్వం చేయాల్సిన చర్యలేంటి ఇవి పరిశీలించాలి. అంతేగాని పేడ్ ఆర్టిస్టులను కొట్టేయడం తప్పు. తర్వాత అందులో అవినీతి జరగకపోతే సిబిఐ కేసు వేసుకోమనండి అని చెప్పేసి ఈరోజు ఒక మంత్రి ప్రకటించారు. అవినీతి జరగకపోతే సిబిఐ కేసా లేకపోతే ఇవన్నీ తర్వాత మాట, ముందు రైతాంగానికి నువ్వేం చేస్తావు? అది అమరావతి రైతాంగాన్ని ఈ ప్రభుత్వం ఏం చేయదలుచుకుంది అది చర్చలకు పిల్లండి, మాట్లాడండి, వాళ్ళకి న్యాయం చేయండి, వాళ్ళ డిమాండ్లు అంటే పరిశీలించండి, అప్పుడు మీరు చేయగలిగింది చేయండి. అంతేగాని అమరావతి పెయిడ్ ఆర్టిస్టులు అని చెప్పేసి కొట్టేసి అంటే ఇప్పుడు అలాగనుకుంటే ఇప్పుడు విశాఖపట్నంలో పరిపాలనా కేంద్రీకరణ చేస్తాము అనేది ఏదైతే ప్రభుత్వంగా ఒక ప్రకటన చేస్తుంది, అంటే రాష్ట్రంలో 3 రాజధానులు ఏర్పాటు చేస్తాము, హైకోర్టునేమో తీసుకెళ్ళి కర్నూలులో పెడతాము రాయలసీమలోని, అట్లా విశాఖపట్నంలో పరిపాలనా విభాగం పెడతామని ఏదైతే ప్రభుత్వంలో ఒక ఆలోచన వచ్చిందో, అంటే ప్రకటన చేయకముందే ప్రభుత్వంలో ఒక ఆలోచన వచ్చింది. అప్పటికీ విశాఖపట్నంలో చాలామంది అధికార పార్టీ నాయకులు కూడా భూములు కొనుగోలు చేసే సందర్భాలు ఉన్నాయి. మనం వార్తా కథనాలు కూడా చాలా వేరే చూసాం. మరి అట్లాంటప్పుడు ఆ రోజు వాళ్ళు చేసిన తప్పు అనుకున్నప్పుడు వీళ్ళు చేసింది ఎంతవరకు కరెక్ట్ అనుకుంటారు? విశాఖపట్నంలో రాజధాని పెడతారా పెట్టరని పక్కన పెడితే గత 30-40 ఏళ్ళుగా గుంటూరు, కృష్ణా, అలాగే రాయలసీమ అన్ని ప్రాంతాల్లో ఉన్నటువంటి రెడ్లు కానీ చౌదరీలు కానీ అది కులం ప్రాతిపదిక కాదు, ఆర్థిక ప్రాతిపదిక. వాళ్ళకున్న ఆదాయాల్ని ఇక్కడ తెచ్చి హైవే మొత్తం విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం వరకు హైవేలో పెట్టుబడులు పెట్టారు. అది కోళ్ళ ఫారం పేరుతో పెట్టచ్చు, లేకపోతే హ్యాచరీస్ పేరుతో పెట్టచ్చు, ఇంకో రూపంలో పెట్టచ్చు. ఇప్పుడు అవన్నీ రియల్ ఎస్టేట్ కింద మార్చారు. రెండోది ఏంటంటే మన ప్రాంతంలో ఉన్న మన రాజకీయ నాయకులు మెతక వైఖరి కానివ్వండి, చేతకంతనం కానివ్వండి, వీళ్ళు మొత్తం భూములన్నీ కూడా అటు కురుపాము, ఇటు మక్కువ, ఇటు దుగ్గేరు, ఇటు ఎస్కోట గిరిజన ప్రాంతం మొత్తం భూములన్నీ ఆ ప్రాంతాల నుంచి వచ్చి గత 25-30 ఏళ్ళుగా కొనేసి వ్యవసాయం చేసుకుంటున్నారు. ఇవన్నీ ఆక్యుపైడ్. ఒక రకంగా చెప్పాలంటే కృష్ణా, గుంటూరు వాళ్ళు వచ్చి ఆంధ్రాని ఆక్యుపై చేస్తారు. ఇంక విజయనగరంలో కూడా హోటల్స్ అన్నీ కృష్ణా, గుంటూరు వాళ్ళే. ఇక్కడ వాళ్ళకున్న వ్యాపారాలు వాళ్ళకున్న అవకాశాలు బట్టి పెట్టుకుంటున్నారు. ఇక్కడ పాయింట్ ఏంటంటే ఆ రకంగా భూములన్నీ వీళ్ళ చేతులు ఉన్నాయి. అది రెండోది బొత్స సత్యనారాయణ గారు లాంటి వాళ్ళు, కొంతమంది రాజకీయంగా ఇప్పుడు ముత్తమశెట్టి శ్రీనివాసరావు గారు లాంటి వాళ్ళు విశాఖ రాజధాని వస్తుందని చెప్పేసి కొన్ని 100 ఎకరాలు కొనేయడం, వాటిలో వ్యాపారం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తే చేయొచ్చు. కానీ అసలు ఈ భూములు రియల్ ఎస్టేట్ అనే దాన్ని పక్కన పెట్టి పరిపాలన రాజధాని విశాఖపట్నం ఉండాలా అక్కర్లేదా అనే పాయింట్ దాన్ని చర్చించాలి. మేము సిపిఎంగా చెప్పేది ఏంటంటే విశాఖపట్నం అభివృద్ధి చేయదలుచుకుంటే పారిశ్రామికంగా అభివృద్ధి చేయండి, నిరుద్యోగ సమస్య పరిష్కరించే విధంగా అభివృద్ధి చేయండి. ప్రభుత్వం భూములన్నీ స్వాధీనం చేసుకొని పేదలకు పంచి వాళ్ళకి ఇల్లు ఇచ్చి వాళ్ళకి ఆదాయం కల్పించే ప్రయత్నం చేయమనండి.
అది ఆర్థికంగా అభివృద్ధి చేయాలి తప్ప, పారిశ్రామికంగా అభివృద్ధి చేయాలి తప్ప, వికేంద్రీకరణ అనేది ఆర్థిక అభివృద్ధిలో ఉండాలి తప్ప పరిపాలన చేయడం వల్ల మాత్రమే అవ్వదు. సచివాలయం పెట్టినంత మాత్రం ఇక్కడ అదనంగా అభివృద్ధి అవుతుంది లేదు. సచివాలయం ఏర్పాటు వలన, నిర్మాణం వలన, విశాఖపట్నం సచివాలయం ఏర్పాటు చేస్తే సామాన్య మధ్యతరగతి ప్రజలకి కలిసి వచ్చేది ఏమైనా ఉందా? సచివాలయం పెట్టడం వల్లనే అభివృద్ధి అవుద్ది అనేది అయితే భ్రమ, ఎట్టి పరిస్థితుల్లో కాదు. ఒకవేళ అలాగే సచివాలయాలు పెట్టడం వల్లే అభివృద్ధి అవుద్ది అనుకుంటే మన ప్రజలు కానీ భావిస్తే అది తప్పే. కాకపోతే ప్రజలకు సెంటిమెంట్ ఉంది, మాకేదో రకంగా విశాఖపట్నంలో సచివాలయం వస్తుందంటే తెలుగుదేశం ఇంకొకరు వద్దంటున్నాడు, అది తప్పు. ఏమో సచివాలయం వస్తే మాకు అభివృద్ధి అవుద్దేమో అనే ఆశ ఉంది, అపోహ ఉంది. మేమేమంటున్నామంటే ఆ ప్రజల యొక్క ఆశని తప్పు పట్టలేము, కానీ విశాఖపట్నాన్ని మేము ఈ రూపంలో అభివృద్ధి చేస్తాం. ఇక విశాఖపట్నం స్టీల్ ప్లాంట్కి మేము సొంత గనులు ఇస్తాం. ఈరోజు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ని పోస్కోకి అప్పచెప్పేస్తున్నారు. ప్రభుత్వ పరంగా స్టీల్ ప్లాంట్ ఉండడం వల్ల ఈరోజు 1,00,000 మందికి ఉద్యోగాలు వచ్చి 25-30 లక్షల మంది ఈరోజు గాజువాక అనే ఒక ప్రాంతం అభివృద్ధి అయింది. అక్కడ ఉద్యోగాలు, ఉపాధి కల్పించబడ్డాయి, ఇండస్ట్రియల్గా పెట్టాలి, డెవలప్ అయింది. ఇప్పుడు పోస్కోకి ఇవ్వకుండా మీరు అడ్డుకోండి. ఇప్పుడు ఆ విషయంలో చంద్రబాబు నాయుడు గారు కూడా తప్పు చేస్తున్నారు. అయ్యా విశాఖపట్నం అభివృద్ధి చేయాలంటే పారిశ్రామిక అభివృద్ధి చేయండి, ఇగో స్టీల్ ప్లాంట్ని పోస్కోకి ఇస్తున్నారు అడ్డుకోండి అని పార్లమెంట్లో చెప్పాలా. కానీ టీడీపీ, వైసీపీ రెండు స్టీల్ ప్లాంట్ అభివృద్ధిలో నిర్లక్ష్యం వహిస్తున్నాయి. పోస్కోకి సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చిస్తుంటే అక్కడ పార్లమెంట్లో మద్దతు తెలిపాయి. మరి వాళ్ళు ఈరోజు విశాఖపట్నం అభివృద్ధి గురించి ఎలా మాట్లాడతారు? అందుకని విశాఖపట్నం అభివృద్ధి సచివాలయం వల్ల మాత్రమే అభివృద్ధి అయిపోదు. అదే ప్రజల సెంటిమెంట్ ఉంది కాబట్టి సచివాలయం వస్తే కావాలని కోరుకుంది కాబట్టి అంటే అది ఉపయోగించుకోవచ్చు. మీరు అనేది ఒక పాయింట్. మీరు ఇప్పుడు ఇందాక వాళ్ళు ఏమన్నా మీరు అన్న పాయింట్ ఏమన్నారంటే అమరావతి రాజధానికి మద్దతుగా తెలుగుదేశం పార్టీ శ్రేణులే రాష్ట్ర వ్యాప్తంగా కానీ ఇటు తెలంగాణలో కానీ సంఘీభావం తెలిపాయని మీరు అన్నారు. ఇప్పుడు ఇక్కడికి వచ్చేసరికి ఆంధ్రప్రదేశ్లో సెంటిమెంట్, ఇటు రాయలసీమలో కానీ ఉత్తరాంధ్రలో కానీ సెంటిమెంట్ని కూడా ఓన్లీ వైసీపీ నాయకులే, అంటే జగన్మోహన్ రెడ్డి చేసిన క్రియేటివిటీని దానికి ఫోకస్ చేశారు. దానికి కూడా మద్దతు ఓన్లీ వైసీపీ శ్రేణులు మాత్రమే మద్దతు ఉందని అనుకోవచ్చు కదా. ఇప్పుడు ఇక్కడ జనరల్గా ఏమవుతుందనంటే ఇది రాజకీయంగా వచ్చినప్పుడు ఏ పార్టీకి అవకాశం ఉంటే ఆ పార్టీ ఆ నినాదాన్ని ఉపయోగించుకుంటారు. ఈరోజు రాయలసీమ, ఉత్తరాంధ్రలో సచివాలయం పెడతాం, కోర్టు పెడతాం అనగానే ప్రజలకు వచ్చే సెంటిమెంట్ను ఉపయోగించుకోవడానికి ఆయా రాజకీయ పార్టీలు ప్రధానంగా అధికార పక్షం ఆ ప్రయత్నం చేస్తుంది, ఎందుకంటే నిర్ణయం వాళ్ళది కాబట్టి. కానీ ప్రజల్లో కూడా సెంటిమెంట్ ఉంటుంది. ఎందుకు ఉంటుంది అంటే కొన్ని దశాబ్దాలుగా వెనుకబడిన ప్రాంతం ఉత్తరాంధ్ర, రాయలసీమ. ఉత్తరాంధ్ర రాయలసీమను అభివృద్ధి చేయడానికి తెలుగుదేశం కానీ, అంతకుముందు కాంగ్రెస్ కానీ, ఇప్పుడున్న వైసీపీ కానీ నిర్దిష్టమైన ప్రతిపాదనలు లేవు. మరి వెనుకబడిన ప్రజలు ఏమనుకుంటారు? ఏ ఒక్క చిన్నది వచ్చినా మాకు ఏదో అభివృద్ధి అవుతుందని ఆశతో ఉంటారు. ఆ రకంగా అభివృద్ధికి ఇంతవరకు చేయకపోవడం అనేది, నిర్లక్ష్యం చేయడం అనేది ఈరోజు ప్రజల్లో సెంటిమెంట్ మరింత బలపడడానికి ఉపయోగపడింది. దాని పాపం అందరిలోనూ ఉంది, కాంగ్రెస్లో ఉంది, టీడీపీలో ఉంది. దీన్ని ఉపయోగించుకోవడానికి వైసీపీ కారణం అంతే. ఉత్తరాంధ్ర వెనుకబడతాను కాదు, ఉత్తరాంధ్రలో సంపూర్ణమైన జలం, నీరున్న ప్రాంతం ఏదైనా విజయనగరం జిల్లా. ఎక్కువ నీటి ప్రాజెక్టులు కానీ ప్రాజెక్టులు ఉన్నాయి, నీటి వనరులు ఉన్నాయి, అన్నిటికీ మించి వర్షపు నీరు కూడా ఎక్కువ ఉన్న ప్రాంతం. అటువంటి ప్రాంతంలో ఆ ప్రాజెక్టులు డెవలప్ చేసి ప్రజలకు నీరు అందించే ప్రయత్నం ఏ ప్రభుత్వం చేయలేదు. రైట్. కాబట్టి వెనుకబడి ఉంది. ప్రభుత్వం కన్నా ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ లోకల్గా ఉన్న ప్రజల ప్రయోజనాలు దృష్టిలో పెట్టుకుని స్థానికంగా ఉన్న ప్రజాప్రతినిధుల నిర్లక్ష్యమే ఈరోజు ప్రభుత్వం ఒత్తిడి తేవాలి. గోపాల్ గారు మీకు ఒక ఉదాహరణ చెప్తున్నాను. సుజల స్రవంతి, ఉత్తరాంధ్ర సుజల స్రవంతి పెట్టారు. అది నిజంగా ఉత్తరాంధ్రకి చాలా చాలా ఉపయోగం, ఒక రకంగా ప్రాణదాత లాంటిది. అటువంటి సుజల స్రవంతిని డెవలప్ చేయడానికి 5 ఏళ్ళు చంద్రబాబు నాయుడు గారికి ఎందుకు సరిపోలేదు ఉత్తరాంధ్రకి అభివృద్ధి చేయాలంటే? మరి ఇప్పుడు వచ్చిన చంద్రబాబు నాయుడు గారి తర్వాత వచ్చిన జగన్మోహన్ రెడ్డి గారు కూడా దానికి ఏమి నిధులు కేటాయించి ముందుకు తీసుకెళ్లే పనిలే, సంవత్సరం అయిపోయింది. మన రామతీర్థ సాగర్ అలాగే ఉండిపోయింది, తోటపల్లి ఎక్స్టెన్షన్ కాలువ అలాగే ఉండిపోయింది, పెద్దగడ్డ అలాగే ఉండిపోయింది. జంజావతి కేవలంగా 113 ఇల్లు సమస్య, అది 113 మంది సమస్య. దాని గురించి పట్టించుకోవట్లేదు. 3 లక్షల మంది పోలవరం నిర్వాసితుల గురించి చేస్తామంటున్నారు. అది 3 రాష్ట్రాలతో కదా, ఛత్తీస్గఢ్, ఒరిస్సా, ఆంధ్ర, ఇంక తెలంగాణ కూడా ఉంది. అటువంటిది కేవలం ఒరిస్సాలో 113 ఇల్లు తాలూకు సమస్య ఉన్నటువంటి జంజావతిని పూర్తి చేయడానికి దశాబ్దాలు అవ్వాలి. అంటే యాక్చువల్గా జంజావతి విషయంలో లాస్ట్ టైము సెంట్రల్ గవర్నమెంట్లో అశోక్ గజపతిరాజు కూడా అక్కడ కొంత మంత్రులతో చర్చలు జరిగాయి. ఇంకేదో శుభపరిణామం వస్తుందని టైంలో ఈలో ప్రభుత్వం మారటం, వాళ్ళు ఎన్డీఏ నుంచి బయట రావడం కూడా జరిగింది. సో మీరు అన్నట్టుగా పోయిన సంవత్సరం 1.5 అయింది.
ఈ సమస్యను పూర్ణ పరిష్కారం చేసింది రాజకీయ నాయకులు కూడా దాని మీద ఆసక్తి కనిపించట్లేదు, ఈ ప్రభుత్వాలు కూడా ఇచ్చేయట్లేదు. అంటే అశోక్ గజపతిరాజు గారు కూడా అశోక్ గజపతిరాజు గారు 4 ఏళ్ళు కేంద్ర మంత్రిగా ఉన్నారు, చర్చలు మాత్రం చేశారు. అంతకుముందు రాజశేఖర రెడ్డి ప్రభుత్వంలో అక్కడ ఏదో రబ్బర్ డ్యామ్ కట్టారు. రబ్బర్ డ్యామ్ కొట్టు అలాగేంటంటే ఎవరుంటే వాళ్ళు ఏదో మామ అనిపించే ప్రయత్నం తప్ప సీరియస్గా ప్రయత్నించే లేదన్నాను. అంటే నామకే వాస్తు కేసు చర్చల వరకు మీరు అన్నట్టుగా సమస్య గట్టిగా 2 ప్రభుత్వాల మధ్య సమస్య పరిష్కారం కావాలనుకుంటే కేంద్రానికి ఒక పెద్ద తరహాలో కేంద్రాన్ని ఇప్పుడు కృష్ణానది జలాల విషయంలో ఏ విధంగా తెలంగాణకి ఆంధ్రప్రదేశ్కి ఏ విధంగా ఇదైందో మొన్న కేంద్ర మంత్రుల సమక్షంలో ఏదైతే చర్చలు జరిగాయో ఆ విధంగా జరుగుంటే కొంచెం బాగుండేది. సో అయితే ఏదేమైనా సరే కూడా ఈ అమరావతి రాజధాని విషయం అనేది ఒక రాజకీయ కోణంలో అయితే బాగా విస్తృతంగా ఇచ్చేసింది, దానివల్ల ఇది అవుతుంది. ఏదేమైనా సరే ఆ భూములు ఇచ్చిన రైతులకైతే మీరు అన్నట్టుగా న్యాయం చేయవలసిన అవసరం ఎంతైనా ఉన్నది, ఏ పార్టీ అయినా అవ్వచ్చు. సో మరో కథ అంటే అభ్యంతరకర పోస్టులపై సిబిఐ దర్యాప్తు, కుట్ర కోణం ఉంటే తేల్చాలని హైకోర్టు ఆదేశం, నివేదిక సమర్పణకు 8 వారాల గడువు. న్యాయ వ్యవస్థ, హైకోర్టు న్యాయమూర్తులపై సామాజిక మాధ్యమాల్లో అభ్యంతరకర పోస్టులపై దర్యాప్తును సిబిఐకి అప్పగిస్తూ సోమవారం ఏపీ హైకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. సిఐడి నమోదు చేసిన ఎఫ్ఐఆర్ను సిబిఐకి అప్పగించాలని స్పష్టం చేసింది. పిటిషన్కు సంబంధించి వివరాలతో పాటు తాజాగా అనుబంధ పిటిషన్లు స్పీకరు, డిప్యూటీ సీఎం, రాజ్యసభ సభ్యులు న్యాయ వ్యవస్థపై చేసిన వ్యాఖ్యల వివరాలను అందజేయాలంది. ఆయా వివరాలు పరిశీలనలో నేరానికి పాల్పడినట్లు తేలితే మరికొన్ని ఎఫ్ఐఆర్లు నమోదు చేసి దర్యాప్తును తార్కికంగా ముగింపునకు తీసుకురావాల్సింది. దర్యాప్తులో భాగంగా న్యాయ వ్యవస్థపై దాడి వెనుక భారీ కుట్ర కోణం ఏమైనా ఉందేమో తేల్చాలంది. కుట్ర ఉన్నట్లు గమనిస్తే నిందితుల హోదా, స్థాయితో నిమిత్తం లేకుండా తగిన చర్యలు తీసుకోవాలని సిబిఐని ఆదేశించింది. దర్యాప్తును ప్రారంభించిన వెంటనే సామాజిక మాధ్యమాల్లో పోస్టులన్నీ తొలగించాలని, మొత్తం 8 వారాల నివేదికను తమకు సమర్పించాలని స్పష్టం చేసింది. తదుపరి విచారణ డిసెంబర్ 14కు వాయిదా వేసింది. సార్ ప్రధానంగా న్యాయస్థానాలు అనేది ఉన్న న్యాయమూర్తుల్ని దుర్భాషలాడటం, లేదంటే వ్యక్తిగతంగా దూషించటం, లేకపోతే వ్యవస్థనే అంటే ఒక వ్యక్తిని దూషించేటప్పుడు వ్యవస్థను కూడా దూషించేటట్టు అవుతుంది. అది ఎవరో సామాన్యుడు లేకపోతే ఒక వెకిలి చేష్టలు వేసే వాళ్ళు ఎవరో చేశారంటే దాన్ని పెద్దగా పరిగణలో తీసుకోవాల్సిన అవసరం లేదు. కానీ గౌరవప్రదమైన పదవుల్లో ఉన్నవాళ్ళు, మంత్రులు, స్పీకర్లు, ఎంపీలు, రాజ్యసభ సభ్యులు, ఇటువంటి గౌరవప్రదమైన చట్టసభల్లో ఉన్న వాళ్ళు కూడా ఈ న్యాయస్థానంపై విపరీతమైన దుమారం కామెంట్ చేయడం, సోషల్ మీడియాలో ఆలోచన చేయడం వల్ల కొంత ఈ మధ్యకాలంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి హైకోర్టుకి మధ్య న్యాయవాదుల మధ్య వివాదం మనం చూస్తున్నాం. అసలు ఎందుకు ఈ సమస్య ఎందుకు ఉత్పన్నమైంది? ఈ సమస్యను పరిష్కారం చేసుకోవడం, ఎందుకంటే ఒక న్యాయస్థానం మీద ప్రభుత్వానికి ఇది అవ్వటం, ప్రభుత్వం మీద న్యాయవాదులు ఫిర్యాదులు చేయటం, ఏంటి ఈ లాస్ట్ సిబిఐకి వెళ్ళింది విచారణ. ఏంటి ప్రశ్న? యాక్చువల్గా ఈరోజు రాజకీయాల పట్ల, రాజకీయ నాయకులు వ్యవహరిస్తున్న తీరు పట్ల ప్రజల్లో అనేక రకమైనటువంటి అభ్యంతరాలు ఉన్నాయి. ఎందుకంటే వాళ్ళు మాట్లాడే తీరు, కొంతమంది మంత్రులు అయితే మరీ పచ్చిగా మాట్లాడాలి. గత ప్రభుత్వంలో కానీ ఇప్పుడు ప్రభుత్వంలో కానీ ఎవరు మాట్లాడారు? ఈ ప్రభుత్వంలో నాని గారు కానీ, కొడాలి నాని గారు కానీ, గత ప్రభుత్వంలో మన అచ్చెన్నాయుడు గారు కానీ వీళ్ళు మాట్లాడే తీరు చాలా అభ్యంతరకరమైన తీరు. అదొక పక్కన పెడితే ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టు న్యాయమూర్తి డైరెక్షన్లోనే, ఎస్వి రమణ గారి డైరెక్షన్లోనే రాష్ట్రంలో ఉన్నటువంటి కోర్టులన్నీ, తీర్పులన్నీ వస్తున్నాయి. ఇది మాకు వ్యతిరేకంగా వస్తుంది, దానికి కారణం ఇదని చెప్పి సుప్రీంకోర్టుకి వెళ్ళింది. అలాగే కేంద్ర ప్రభుత్వానికి కూడా నివేదిక ఇచ్చింది. ఒకసారి నివేదిక ఇచ్చిన తర్వాత దాని మీద నెటిజన్లు రెస్పాండ్ అవుతున్నారు, అందులో మంత్రులు వీళ్ళు కూడా ఉన్నారు. సహజంగా ఇక్కడ సమస్య ఏమవుతుందంటే అసలు కోర్టు ఇచ్చే తీర్పుల్లో న్యాయబద్ధత, చట్టబద్ధత ఏదైతే ఉందో దానికి అనుగుణంగా ఇవ్వకుండా చాలా తీర్పులు వాళ్ళ వ్యక్తిగతంగానో వాళ్ళ ఇతర కారణాలతో కూడా ఇస్తున్నారు. అవి ఇక్కడ రాజకీయ పార్టీల్ని ఇబ్బందులు పెడుతున్నట్టు, వాళ్ళ విధానానికి ఇబ్బంది పెడుతున్నట్టు ఉన్నాయి. ఉదాహరణకి మనకి ఈరోజు ఒక ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం కోర్టుకి వెళ్తే ప్రభుత్వ నిర్ణయానికి అనుగుణంగా కోర్టు తీర్పులు ఇచ్చడం గతంలో మనం చూసాం. కానీ ఇప్పుడేమవుతుంది, ప్రభుత్వ నిర్ణయాలు తీస్తుంటే ఆ నిర్ణయాలకు వ్యతిరేకంగా కోర్టుకి వెళ్తే కోర్టు ఆ ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తుంది. అసలు ఒక ప్రభుత్వ విధానాన్ని కోర్టు డైరెక్షన్ ఎలాగ వ్యతిరేకిస్తుంది? రాజ్యాంగబద్ధంగా ఉన్నటువంటి ఒక ప్రభుత్వాన్ని, ప్రభుత్వ నిర్ణయాన్ని కోర్టు ఏ రకంగా అపోజ్ చేస్తుంది అనేది అక్కడ ప్రశ్నగా ఆయన జగన్మోహన్ రెడ్డి గారు ముందుకు తీసుకెళ్ళి, అది హైకోర్టు. వాళ్ళు సుప్రీంకోర్టు అపోజ్ చేస్తే వేరు, కానీ ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఈ రాష్ట్ర హైకోర్టే అపోజ్ చేయడం అనేది ఇది ఒక సరైన చర్య కాదు అనేది ఆయన అభిప్రాయం. అది కోర్టుకి సబ్మిట్ చేశాడు.
ఇది తప్ప ఒప్పని అంటే ఇటువంటి పద్ధతులు చాలా ఉన్నాయి గతంలో. 1960 దశాబ్దంలోనే మా ఈఎంఎస్ నమ్మద్రిపది గారు మా సిపిఎం పార్టీ ముఖ్యమంత్రిగా కేరళలో ఉన్నప్పుడు ఆయన చేసిన కామెంట్ మీద కూడా సుప్రీంకోర్టు రెస్పాండ్ అయింది. సుప్రీంకోర్టు న్యాయమూర్తి మీద మన హెదయతుల్లా ఆయన పేరు, ఆ రోజు హెదయతుల్లా 1960లో 60 దశకంలో సుప్రీంకోర్టు న్యాయమూర్తి ప్రధాన న్యాయమూర్తిగా ఉన్నప్పుడు ఆ రోజు ఆయన చేసిన కామెంట్ మీద ఈఎంఎస్ నమ్మద్రిపది గారు కామెంట్ చేస్తే ఆయన మీద కూడా చాలా ఆరోపణలు పెట్టారు. కానీ ఈఎంఎస్ నమ్మద్రిపది గారి తర్వాత చెప్పింది ఏంటంటే నేను చేసింది కరెక్ట్ అని చెప్తే ఈ హృదయతుల్లా ముందు న్యాయమూర్తిగా ఉన్న ఆయన ఇదే ఇష్యూ అయిన తర్వాత ప్రధాన న్యాయమూర్తి అయ్యాడు. అంటే దాని అర్థం ఏంటి, ఆనాటి ప్రభుత్వం కావాలని ఈయన మీద కామెంట్ చేసిందని అర్థమైంది. ఇప్పుడు కూడా బీజేపీ చాలా తీర్పుల్లో మనం చూస్తున్నాం. మన గొగాయి చూసాం, ఆయన ఒక మంచి తీర్పు ఇస్తే ఆయన మీద ఒక మహిళ చేత, అక్కడే పనిచేస్తున్న మహిళ చేత నన్ను అత్యాచారం చేయాలని ప్రయత్నం చేశాడు, నన్ను వాడుకున్నాడు అని చెప్పేసి ఆయన మీద కంప్లైంట్ ఇప్పించి ఒకసారి కంప్లైంట్ ఇప్పించి ఆ జడ్జిని తన చేతిలో పెట్టుకొని హైకోర్టులో ప్రధాన న్యాయమూర్తిగా సుప్రీంకోర్టులో ఉన్న వ్యక్తిని ప్రభుత్వం దాని చేతిలో పెట్టుకొని కొన్ని తీర్పులు ఇప్పించింది. అందులో అయోధ్య తీర్పు ఒకటి, అయోధ్య రామ జన్మభూమి తీర్పు ఆయన ఇచ్చాడు. ఆ రకంగా ఏంటంటే ప్రభుత్వాలు జడ్జీలు తమకు అనుకూలంగా ఉంచుకొని తీర్పులు ఇప్పించడం అనేది జరుగుతుంది. నిన్నగాక మనం చూసాం, అది ఎవరైతే రామ జన్మభూమి ఇష్యూలో ప్రధానంగా బాబ్రీ మసీద్ని కూల్చేశారు, కూల్చండి అని చెప్పి హెచ్చరించారు. అటువంటి వాళ్ళు ఉమాభారతి కానీ లేకపోతే మురళీ మనోహర్ జోషి కానీ అద్వానీ గారు కానీ వీళ్ళందరూ ప్రత్యక్షంగా వెళ్ళి కూల్చారు. జనం ఉన్నారు, టీవీలు ఉన్నాయి, అయినా దాన్ని ప్రభుత్వం పక్కన పెట్టి ఇట్లాంటి వాళ్ళ వలన సహజంగానే ఈ అవకాశం గవర్నమెంట్కి వస్తుంది. అంటే ఇప్పుడు అందుకనే ఈరోజు ప్రభుత్వం కూడా ఈ 12 తీర్పులు ఇచ్చింది, 12 తీర్పులు మాకు వ్యతిరేకంగా ఇచ్చింది, ఇది తప్పు అని చెప్పేసి ఈ ప్రభుత్వం కోర్టుకు వెళ్ళింది. దీని మీద వీళ్ళు నెటిజన్లు రెస్పాండ్ అవ్వడం తప్ప ఒప్పని అంటే నెటిజన్లు రెస్పాండ్ అయ్యేది పద్ధతిగా రెస్పాండ్ అయితే తప్పులేదు, వ్యక్తిగతమైన దోషాలకు వెళ్ళడం తప్పు. ఒక విధానపరంగా నువ్వు రెస్పాండ్ అవ్వ తప్పలేదు, ఈ ప్రచారం అదే కానీ వ్యక్తిగత దోషాలకు వెళ్ళకూడదు. ఆ రకంగా వ్యక్తిగత దోషాలకు వెళ్ళే వాళ్ళ మీద అది హైకోర్టు న్యాయమూర్తులను అవమానించే విధంగానో హైకోర్టును అవమానించకరంగా అభ్యంతరాలు ఉంటే వెంటనే వెరిఫై చేయండి అని సిబిఐ కోర్టుకి హైకోర్టు అప్పచెప్పింది. ఇక్కడ నా పాయింట్ ఏంటంటే ఒకవైపున జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి అప్పీల్ మీద నేషనల్ మీడియా స్పందించింది, రాష్ట్రంలో దేశంలో చర్చ జరుగుతుంది, దీని నుంచి డైవర్ట్ చేయడానికి హైకోర్టు కూడా ఇంకో మార్గం లేదు. అందుకని నెటిజన్ల ఇష్యూని ముందుకు తీసుకొచ్చి హైకోర్టు సిబిఐ ఎంక్వైరీ పెట్టింది. ఇప్పుడు దీని మీద చర్చ వెళ్తుంది. ఆ రకంగా హైకోర్టు కూడా రాజకీయాల్లో మునిగిపోవడం తప్పు. హైకోర్టులో ఒకలో ఇద్దరు తప్పు చేసిన ఉండొచ్చు, అంత మాత్రం ఈ రోజుకి న్యాయ వ్యవస్థ మీద ప్రజలకు నమ్మకం ఉంది. ఆ న్యాయ వ్యవస్థ మీద ఉన్న నమ్మకాన్ని నిలబెట్టాల్సిన బాధ్యత హైకోర్టు ప్రధాన న్యాయమూర్తులది. మీరు అన్నది ప్రభుత్వం ఏదైతే ప్రభుత్వాలు ఉన్నాయో ఆ ప్రభుత్వాలు తమ ఒత్తిడి మేరకు న్యాయ వ్యవస్థలో కొన్ని తీర్పులు తీసుకున్నారు. ఇప్పుడు ఇక్కడ ప్రభుత్వం స్టేట్లో ఉన్నది వైసీపీ ప్రభుత్వం, అట్లాగే సెంట్రల్లో ఉంది బీజేపీ ప్రభుత్వం. బీజేపీ ప్రభుత్వంతో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి మంచి సత్సంబంధాలు ఉన్నాయి. మరి ఇంకా అట్లాంటప్పుడు కోర్టులు ఏ విధంగా చంద్రబాబు నాయుడు ఏ ప్రభావితం చేస్తున్నాడు అనేది ఎలాగనుకుంటున్నాము. నెక్స్ట్ ఇప్పటివరకు ప్రభుత్వం ఇచ్చిన ఏదైతే ప్రభుత్వానికి వ్యతిరేకంగా హైకోర్టులో ఏ విధంగా అయితే తీర్పులు వచ్చాయో వాటిపై కూడా కొన్ని సుప్రీంకోర్టు కూడా వెళ్ళాయి. సుప్రీంకోర్టులు కూడా వాళ్ళకి ప్రభుత్వానికి వ్యతిరేకంగా తీర్పులు వచ్చాయి. సో దీన్ని రాజకీయ కోణంలో మలుచుకోవడానికి ఇచ్చేసుకుంటున్నారా ఏంటంటే మనకి గందరగోళ పరిస్థితి ఉంది. ఏదేమైనా సరే సిఐడి సిబ్బంది, సిఐడిలు అధికారులు ఏదైతే సోషల్ మీడియాలో కొంతమంది ప్రజాప్రతినిధుల మీద ఇలాగే విస్తృతంగా దుష్ప్రచారం వచ్చేటప్పుడు కేసులు ఫైల్ చేసి వాళ్ళు అరెస్ట్ చేసినప్పుడు న్యాయమూర్తులపైన దుష్ప్రచారం చేసి ఇచ్చేసినప్పుడు సిఐడి ఎందుకు వాళ్ళు కేసులు ఫైల్ చేయలేదు, ఎందుకు అరెస్ట్ చేయలేదు? అక్కడ సిఐడి తప్పు కదా. మరి సిఐడి మీద రాష్ట్ర ప్రభుత్వం ఒత్తిడి ఉందా? సిఐడి ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం కంట్రోల్లోనే ఉంటుంది. రెండోది ఈరోజు నేను చెప్తున్న ఒక కీలకమైన పాయింట్ ఏంటంటే హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వాల కంట్రోల్లో సహజంగా ఉంటాయి. కానీ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వ్యతిరేకంగా తీర్పు వస్తుంది, ఆ తీర్పు సుప్రీంకోర్టుకి వెళ్తే సుప్రీంకోర్టులో కూడా వస్తుంది. అందుకని ఇప్పుడు ప్రభుత్వ ఆరోపణ ఏంటంటే సుప్రీంకోర్టులో ఉన్నటువంటి న్యాయమూర్తి ఎస్వి రమణ గారి డైరెక్షన్లోనే హైకోర్టులో తీర్పులు ఇస్తున్నారు, కాబట్టి ఈ తీర్పును మనం సుప్రీంకోర్టుకి వెళ్తే అక్కడ ఆయన కూడా దాన్ని సేమ్ తీర్పుని బలపరుస్తున్నారనేది ఇలా ఆరోపణ. ఇక్కడ నేను చెప్పదలుచుకున్నది ఇప్పుడు హైకోర్టు న్యాయమూర్తులు తప్పు చేస్తే సుప్రీంకోర్టు న్యాయమూర్తి కూడా దాన్ని బలపరచవచ్చు. అసలు హైకోర్టు న్యాయమూర్తి తప్పు చేశాడా, సుప్రీంకోర్టు న్యాయమూర్తి తప్పు చేశాడనే దానికంటే ఇచ్చిన తీర్పులు చట్టబద్ధతకు లోబడి ఉన్నాయా లేవా అది ప్రధానం.
చట్ట పద్ధతికి లేకపోతే మీరు అన్నట్టుగా చట్ట పద్ధతికి లేకుండా వ్యక్తిగతంగా ప్రధానమంత్రి ఇప్పుడు మీరు చెప్పినట్టుగా ఇప్పటి వరకు హైకోర్టు ఇక్కడ స్టేట్లో ఏదైతే మన అమరావతిలో ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఉందో ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఇప్పటివరకు ఇచ్చిన తీర్పులో ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఇచ్చిన తీర్పుల్లోని ఏదైనా చట్టానికి విరుద్ధంగా వచ్చిన తీర్పు ఏముందో ఒకటేనా? ఇందులో కొన్ని అయితే ప్రభుత్వం వేసుకున్న వాటిల్లో కక్షాధిపతి ఇచ్చారనేది వాళ్ళు కొన్ని ఉదాహరణలు పెట్టారు. 2-3 ఇష్యూస్ అలాగ ఉన్నాయి. అందులో ఎక్కడ రాజీ లేదు. వాళ్ళకి ఇచ్చినవి కూడా ఉన్నాయి. వాటిని ఆపాల్సిన అవసరం హైకోర్టుకు కూడా లేదు. ఎందుకంటే ఉదాహరణకి పరిపాలనకు సంబంధించి 3 రాజధానులు ఉంది. 3 రాజధానుల క్లియరెన్స్ సెంట్రల్ గవర్నమెంట్ ఇవ్వాలా. సెంట్రల్ గవర్నమెంట్ క్లియరెన్స్ ఇచ్చింది. ఇప్పుడు ఇక్కడ 3 రాజధానుల తీర్మానం పార్లమెంట్లో అయింది, అసెంబ్లీలో అయింది. అసెంబ్లీలో అవడమే కాదు, ఏదైతే ఈరోజు రద్దు చేస్తామని చెప్పారో మన శాసనమండలిని, ఆ రద్దు చేస్తామని శాసనమండలిలో కూడా 2 నెలల తర్వాత వాళ్ళు అక్కడ తీర్మానం అవ్వలేదు కాబట్టి అసెంబ్లీలో మళ్ళా చేశారు. దాని పట్ల హైకోర్టు కలుగు చేసుకోవాల్సిన అవసరం వీళ్ళకి లేదు. లేకపోతే ఈరోజు ప్రధానమైనటువంటి వాళ్ళ కొన్ని డెవలప్మెంట్స్ యాక్టివిటీస్ పెట్టుకున్నప్పుడు డెవలప్మెంట్ యాక్టివిటీస్లో కూడా హైకోర్టు తలదూర్చాల్సిన అవసరం లేదు. కొన్ని రాజకీయ అంశాలు ఉంటాయి, తెలుగుదేశం వైసీపీకి మధ్య విభేదాలు, వాటిల్లో కూడా తలదూర్చాల్సిన అవసరం హైకోర్టుకి లేదు. కానీ ప్రజా సంబంధాల విషయాల్లో ప్రజలకు సంబంధించినటువంటి న్యాయం అన్యాయం సంబంధించి ప్రభుత్వం చేసే వ్యవహారంలో తప్పుంటే హైకోర్టు మందలించాలి. అన్నింటిలో తలదూర్చి అన్నింటినీ తామే మేదేసుకోవడం అనేది ఇక్కడ సమస్యగా మారింది. అంటే ఇక్కడ ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వంకి హైకోర్టుకి మధ్య, అంటే న్యాయ వ్యవస్థకి మధ్య, ఏపీ హైకోర్టుకి సంబంధించిన న్యాయమూర్తుల మధ్య ఈగో ఫీలింగ్సే కదా. మీకు ఒకటి చూస్తే ప్రతి ఇష్యూ అసెంబ్లీలో తీర్మానం చేస్తారు. ఆ తీర్మానానికి వ్యతిరేకంగా కోర్టు టీడీపీలు వెళ్తారు. టీడీపీ వెళ్ళిన వెంటనే కోర్టు తీర్పిస్తుంది. ఇది వాళ్ళ ప్రధాన ఆరోపణ. అసలు ఆ రకంగా ఎందుకు జరుగుతుంది? అన్ని తీర్పులు ప్రభుత్వం తప్పు చేసినవేనా? నిజంగా ప్రభుత్వం తప్పు చేస్తే, అన్ని తీర్పులు తప్పు చేస్తే గతంలో ప్రభుత్వం ఉన్నప్పుడు అన్ని తీర్పులు ఎందుకు ఇవ్వలేదు? ఇట్లాంటి వివాదాలు కూడా ముందుకు వస్తున్నాయి. అందుకని ఇప్పుడు రాజకీయ వ్యవస్థకి అలాగే న్యాయ వ్యవస్థకి మధ్య సారథిగా మీడియా ఉంది. మీడియా కూడా పక్షపాతం లేకుండా ఉంచాలి. ఇంత పెద్ద ఎత్తున ఇష్యూ వస్తే దాంట్లో కవర్ చేయకుండా 2 పత్రికలు ఉన్నాయని చెప్పేసి ఈరోజు వైసీపీ వాళ్ళు కానీ లేకపోతే కొన్ని డిబేట్స్లో ఆరోపిస్తున్నారు. ఆ అవకాశం మీడియా ఇవ్వకూడదు. ఏ ఇష్యూ అయినా ఎస్టాబ్లిష్ చేయాలి. అలాగే ఈరోజు రైతులు 300 రోజులు పోరాటం చేస్తున్నారు. దీన్ని కొంతమంది మీడియా అపోజ్ చేసి వేయడం మానేస్తుంది. అంటే మీకు ఆ రకంగా పక్షపాతం ఉండకూడదు మీడియాలో. మీడియా అనేది ఒకవేళ న్యాయ వ్యవస్థ తప్పు చేసినా, పరిపాలనా వ్యవస్థ తప్పు చేసినా మీడియా పర్ఫెక్ట్గా ఎత్తి చూపగలగాలి. ఇంకో వార్త అంటే రాష్ట్రాలే రుణం తీసుకోవాలి. జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ స్పష్టీకరణ. కోవిడ్ కారణంగా రాష్ట్రాలు తగ్గిన పన్ను ఆదాయం లోటును భర్తీ చేయడానికి కేంద్ర రుణం తీసుకోవడం సాధ్యం కాదని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ స్పష్టం చేశారు. కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే ఈ ఏడాది 7.8 లక్షల కోట్లకు బదులు 12 లక్షల కోట్ల రుణం తీసుకోవడానికి సిద్ధమైందన్నారు. ఇంతకు మించి రుణానికి వెళ్తే ప్రభుత్వ సెక్యూరిటీలపై వడ్డీ భారం పెరిగి మొత్తం ఆర్థిక వ్యవస్థ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని హెచ్చరించారు. భవిష్యత్తులో ప్రైవేట్ సెక్టార్ మార్కెట్ల నుంచి సేకరించే రుణాలపై వడ్డీలు భారీగా పెరుగుతున్నాయన్నారు. అందుకే రాష్ట్రాలే రుణం తీసుకోవాలని, ఆ మొత్తం 2022 తర్వాత కొనసాగించే జీఎస్టీ పరిహారం సుంకం నుంచి చెల్లింపు ఇస్తామని హామీ ఇచ్చారు సార్. అంటే కరోనా నేపథ్యంలోనే రాష్ట్రంలో కూడా ఆర్థిక వ్యవస్థ బాగా దెబ్బతిన్నది. ఆదాయం రాష్ట్ర ప్రభుత్వం రావాల్సిన పన్నుల రూపంలో పన్నులు రాలేదు. ఇటువంటి పరిస్థితుల్లో కేంద్రం రాష్ట్ర ప్రభుత్వాలు ఆదుకోవాల్సింది పోయి ఎప్పుడో 2022 తర్వాత జీఎస్టీకి సంబంధించి జీఎస్టీ కూడా ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం చెల్లే ఇది, అందులో మీకు మినహాయింపు ఇస్తాము లేకపోతే ఏదో చేస్తా ఉంది. అంటే ఏంటి పరిస్థితి? కేంద్రం ఎందుకు అలాగే ఇంత పోగొట్టుకుపోతుంది? ఏంటి కేంద్ర ప్రభుత్వం జీఎస్టీలని బకాయిల్ని వసూలు చేయాలని చెప్పేసి అనడమే పెద్ద నేరం. ఎందుకంటే అసలు జీఎస్టీ బకాయి ఈరోజు కరోనా కాలంలో 7 నెలలుగా రాష్ట్ర ప్రభుత్వాలకు పన్నులు తగ్గాయి, ఆదాయం తగ్గింది, అదనపు భారం కరోనా కంట్రోల్ చేయడానికి అదనపు భారాలు పడ్డాయి. ఈ అదనపు భారాన్ని తట్టుకోలేని రాష్ట్ర ప్రభుత్వాలకి కేంద్రమే సహకారం అందించాలి. ఒక రకంగా చెప్పాలంటే ప్రజలకు అవసరమైనటువంటి నిత్యావసర సరుకులు కానీ ఇతరత్ర ఆదాయానికి రాష్ట్ర ప్రభుత్వాలకి కేంద్ర ప్రభుత్వం ఆదుకోవాలి. మేము చెప్పేది అదే. కేంద్రం ఏ రకంగా ₹1 కూడా ఇవ్వలే. కనీసం కుటుంబానికి ఒక 10,000 రూపాయలు ఆదాయం ఇచ్చే విధంగా, లేకపోతే రుణం ఉచితంగా ఇచ్చే విధంగా 10,000 రూపాయలు సహకారం అందించాలంటే గవర్నమెంట్ ముందుకు రాలే. కనీసం 15 రకాల సరుకులు ఇవ్వాలి కోటా ద్వారా లేదా రేషన్ డిపో ద్వారా అంటే కేంద్ర ప్రభుత్వం ముందుకు రాలే. కనీసం 6,000 క్వింటాల్ టన్నులు మూలుగుతున్నాయి బియ్యం గోడౌన్లో. ఆ బియ్యాన్ని పంచండి, ఎలకలు తింటున్నాయి, ప్రజలకు పంచండి అంటే ఆ పని ముందుకు రాలే. ప్రజలకు సహాయం చేయకపోగా
రాష్ట్రాలను ఆదుకోకపోగా ఈరోజు జిఎస్టీ రాష్ట్రాల నుంచి కేంద్రం కట్టాల్సిన జిఎస్టీని రాష్ట్రాలు మళ్ళీ కట్టాలని చెప్పి ఒత్తిడి చేయడం, ఒకవేళ కట్టడానికి మీ దగ్గర లేకపోతే అదేదో మీరు అప్పు చేసి కట్టండి, మీరు అప్పు చేసి కట్టిన తర్వాత ఆ అప్పు తీర్చేదానికి మీరు జిఎస్టీ మళ్ళీ మాకు కట్టేటప్పుడు అందులో మినహాయించుకోండి అంటున్నారు. అది కూడా 2022 తర్వాత మరి 2 సంవత్సరాల తర్వాత ఆ తర్వాత ఈ గవర్నమెంట్ ఏంటో ఆర్థిక పరిస్థితి ఏంటో మనకు అర్థమైపోయింది. కాబట్టి ఇది ఫస్ట్ తప్పు. ఈ రాష్ట్రం 70 లక్షల కోట్ల బడ్జెట్లో రాష్ట్రాలను ఆదుకోవడానికి ఇచ్చేది చాలా నామినల్, అది కూడా చేయడం లేదు. తిరిగి పన్నులు కూడా బకాయిలు వసూలు చేయడం, జిఎస్టీ పన్నులు వసూలు చేయడం, ఇది ఇంకా నేరం. ఇప్పుడు కేంద్రం చెప్తుంది ఏంటి, 12 లక్షల కోట్లు అప్పు చేసాము, ఇంకా అంతకన్నా చేయలేమని. అసలు 12 లక్షల కోట్లు అయితే చేశారు కదా, మరి అందులో రాష్ట్రాలకు ఇవ్వచ్చు కదా. 20 లక్షల కోట్ల రూపాయల ప్యాకేజీ నువ్వు ప్రకటించావు, 20 లక్షల కోట్ల రూపాయల ప్యాకేజీలో అంబానీ, ఆదాని, మఫ్తలాల్ సింగానీలకి ఇచ్చిందే తప్ప, పెట్టుబడిదారులకు ఇచ్చింది తప్ప ప్రజలకు ఇచ్చింది ఏముంది కేంద్ర ప్రభుత్వం? మరి 20 లక్షల కోట్లు పెట్టుబడిదారులకు ఇవ్వగలేంది, ఆయా రాష్ట్ర ప్రభుత్వాలకి రాష్ట్రాలకి నిధులు ఇవ్వడానికి నీకు వచ్చిన ఇబ్బంది ఏంటి? కనీసం జిఎస్టీని మినహాయించడానికి నీకున్న ఇబ్బంది ఏంటి? అంటే కేవలం రాష్ట్రాల మీద పెత్తనం చేయడం, కేంద్ర ప్రభుత్వం ఆ రాష్ట్రాలని పూర్తిగా బదనాం చేసే పనిలో ఉంది తప్ప ఆర్థికంగా మీరు ఏమవుతారో మీ ఇష్టం. మా వరకు మేమైతే చేతులెత్తేస్తామని చెప్పి చేతులెట్టడం తప్ప నిజంగా ప్రజల గురించి ఆలోచించే పరిస్థితి కేంద్రంకి లేదు. అందుకని మేము ఒకటి చెప్తున్నాం, మా సిపిఎం పార్టీ ఆర్థిక శాఖ మంత్రి, కేరళ ఆర్థిక శాఖ మంత్రి చాలా స్పష్టంగా వెబినార్ పెట్టి మీటింగ్ పెట్టి మొత్తం రాష్ట్రాల హోమ్ మినిస్టర్లతో ఆర్థిక మంత్రులతో మాట్లాడు. ఆర్థిక మంత్రులతో దీని ఆల్రెడీ కేరళ ప్రభుత్వం కూడా వ్యతిరేకించింది. ఆర్థిక మంత్రులు అందరూ ఉమ్మడిగా తీర్మానం చేశారు. ఈ తీర్మానానికి అనుగుణంగా పార్లమెంట్లో ప్రభుత్వం మీద ఒత్తిడి తేవాలని చెప్తున్నాం. వీళ్ళు అక్కడ తేవడం లేదు, రాజీ పడిపోతున్నారు. ఆ రకంగా రాష్ట్రాలు రాజీ పడడం వల్ల ప్రభుత్వం స్వారీ చేస్తుంది మన మీద కూర్చొని. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వాలు తమ ఆర్థిక హక్కుల కోసమైనా కేంద్రం మీద ఒత్తిడి తెచ్చి ఐక్యత రాగం వినిపించాలి. ఆ ప్రయత్నం చేయడంలో విఫలమవుతున్నాయి. ఇప్పుడు ఆ విఫలమైతే ప్రతిపక్షం కూడా విఫలమవుతుంది. అయితే మరో వార్తా కథనం ఆంధ్రజ్యోతిలో వెలువడింది. ఏపీ తెలంగాణ మధ్య మరో వివాదం ఆర్టీసీ బస్సులు ట్రాన్స్పోర్టింగ్లో. అంటే దసరాకు బస్సులు లేనట్టేనా ఏపీ తెలంగాణ ఆర్టీసీ మధ్య కొలిక్రాని వివాదం. ట్రిప్ స్లాట్స్ను తెర మీదకి తెచ్చిన టీఎస్ఆర్టీసీ ఏపీ 1,00,000 కిలోమీటర్లు తగ్గిస్తామన్న వేడన పట్టు. తమ ప్రతిపాదనకు ఏపీ ఓకే చెప్పాలని తెలంగాణ మంత్రి. ఆంధ్ర అధికారులు ద్వంద్వ వైఖరి అని విమర్శ. మరింత ముదురుతున్న ఇంటర్ స్టేట్ వివాదం. అంటే ఈ ఏదైతే లాక్డౌన్ వచ్చిన నేపథ్యంలోనే అంతర్రాష్ట్ర రోడ్డు రవాణా కొంత అప్పుడు ఆఫ్ చేయడం జరిగింది. సో మరలా పునర్నిర్మాణము పునఃప్రారంభం చేయడానికి తెలంగాణ ప్రభుత్వం ఎందుకు అసలు ఆటంకం అవుతుంది? ఒక విధంగా చెప్పాలంటే ఈ 2 రాష్ట్రాల మధ్య ఒక సఖ్యత ఉండేటప్పుడు ఎందుకు ఈ వివాదం వస్తుంది? అసలు ఏంటి పరిస్థితి? యాక్చువల్గా తెలంగాణ ప్రభుత్వం తాలూకు అభ్యంతరం ఏంటంటే ఆంధ్ర బస్సులు తెలంగాణకు ఆంధ్రాకి మధ్య ఎక్కువ తిరుగుతున్నాయి, ఎక్కువ కిలోమీటర్లు తిరుగుతున్నాయి, ఎక్కువ లాభాలు ఆర్జిస్తున్నాయి. ఒక రకంగా చెప్పాలంటే ఏపీఎస్ఆర్టీసీకి వచ్చే లాభాల్లో ఎక్కువ ఆంధ్ర నుంచి తెలంగాణకి వెళ్ళడం, తెలంగాణ నుంచి ఆంధ్రాకి రావడం అనే దాంట్లోనే ఎక్కువ ఉన్నాయి. అవును, అది అందులో వాస్తవమే. కాబట్టి దీన్ని ఆంధ్ర తెలంగాణ కలిపి షేర్ చేసుకోవాలనేది వాళ్ళ అభ్యంతరం. అంటే దానికి కేంద్ర ప్రభుత్వం, అదే రాష్ట్ర ప్రభుత్వం, మన రాష్ట్ర ప్రభుత్వం చెప్పింది ఏంటంటే ఏపీఎస్ఆర్టీసీ అధికారుల మధ్య జరిగిన చర్చల్లో ఓ పని చేయండి, మేము 1,00,000 కిలోమీటర్లు తగ్గించుకునేదానికి ఒక పద్ధతులు పెట్టారు. అదేంటంటే 50,000 కిలోమీటర్లు మేము తగ్గించుకుంటాం, 50,000 కిలోమీటర్లు మీరు పెంచుకోండి, ఆ రకంగా 1,00,000 కిలోమీటర్లు మీకు లాభం ఉంటుంది అని ప్రతిపాదన పెట్టారు. సరే, ఆల్మోస్ట్ అంగీకారంకి వచ్చిందనే టైంలో మరలా ఇప్పుడు ట్రిప్స్ అండ్ స్లాట్ అనే సిస్టమ్ని టీఆర్ఎస్ ప్రభుత్వం ఇటువంటి పరిస్థితులు అసలు జడ్జి పోస్టులు కూడా రాత పరీక్షగా కేంద్రంగా ఉండదు, అధికారంలో ఉన్న పార్టీ వాళ్ళ తాలూకా ఇన్ఫ్లుయెన్స్తోనే జడ్జిలు అయిపోతుంది. అది కూడా ఒక నష్టమే. దీనికి సంబంధించి నిన్న ఇప్పుడు చూసాను నేను వేరే వార్తా కథనం. ఈ జడ్జిలు నియామకాలు రికమెండేషన్ మీద తీసుకునే కాకుండా రిటన్గా ఒక రాత పరీక్ష నిర్వహించి ఎంపిక చేసుకుంటే దానికి జెన్యూనిటీ ఉండదు. కొంత ఈ మధ్యకాలం నిన్న ఇప్పుడు చూసాను. జెన్యూనిటీ ఉంటుందని మనం చెప్పలేము, కానీ కొంతవరకు సమర్థత ఉన్నవాళ్ళు, సబ్జెక్ట్ ఉన్నవాళ్ళు వచ్చేదానికి అవకాశం ఉంటుంది. ఇతరుల మీద ఆధారపడకుండా తీర్పులు ఇచ్చేదానికి డిపెండెంట్ కాకుండా. రైట్. మీకు ఉదాహరణకి మనకి జిల్లాల్లో చూస్తే ప్రమోటెడ్ అధికారులు కానీ డైరెక్ట్ ఐఏఎస్ అధికారులకి మధ్య తేడా చాలా కనబడుతుంది. ప్రమోట్ అయ్యే అధికారుల యొక్క మెతక వైఖరికి కారణం ఏంటంటే వాళ్ళ సబ్జెక్ట్ వాళ్ళకున్న ఇబ్బంది. డైరెక్ట్గా ఐఏఎస్ అయిన వాడు చాలా టేకింగ్ వేరేగా ఉంటుంది, ఉందాతనంగా ఉంటుంది, సబ్జెక్ట్ ఉంటుంది, ఎదుర్కోగలుగుతారు సమస్యని ప్రభుత్వాన్ని. ఇప్పుడు ఇంకో విషయం ఏంటంటే ఈ మధ్యకాలంలో గత 3-4 నెలల నుంచి వైఎస్ఆర్సీపీ ఎంపీ అంటే ఫైర్ బ్రాండ్, ఒకప్పుడు
ఉండవల్లి అరుణ్ కుమార్ గారు ఏ విధంగా అయితే మీడియాలో ప్రతిరోజు ఏదో ఒక ఇష్యూ మీద మాట్లాడుతూ స్టేట్లో ఫైర్ బ్రాండ్ అయ్యారు. ఇప్పుడు ప్రజెంట్ వైసీపీ ఎంపీ రఘురామకృష్ణ గారు ఫైర్ బ్రాండ్ అయ్యారు. అయితే ఏపీలో వైసీపీ ప్రభుత్వం అనుసరిస్తున్న రాజ్యాంగ చట్ట వ్యతిరేక చర్యలను చూస్తుంటే రాష్ట్రంలో త్వరలో రాష్ట్రపతి పాలన వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయని వైసీపీ ఎంపీ రఘురామకృష్ణరాజు వ్యాఖ్యానించారు. ఆయన ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వము శాసన కార్యనిర్వాహక వ్యవస్థలను భ్రష్టు పట్టిస్తుందని, ఇప్పుడు న్యాయ వ్యవస్థను కూడా నిర్వీర్యం చేయడానికి ప్రయత్నిస్తుందని ధ్వజమెత్తారు. సీఎం తన కేసుల నుంచి తనను కాపాడుకునే ప్రయత్నంలో రాజ్యాంగ వ్యతిరేక చర్యలకు పాల్పడుతున్నారని, దీంతో రాష్ట్రంలో పాలన విధ్వంసమై రాజ్యాంగ సంక్షోభం తలెత్తుందన్నారు. ఈ పరిస్థితుల్లో ఖచ్చితంగా ఆర్టికల్ 356 మేరకు రాష్ట్రపతి పాలన దిశగా దారి తీస్తాయని హెచ్చరించారు. ఎట్టి పరిస్థితి ఇది రఘురామకృష్ణరాజు గారు రోజుకు ఒక సమస్యను ముందు పెట్టి తను పాపులర్ అవడం కోసం పెట్టుకుంటున్నాడు తప్ప రాష్ట్రపతి పాలన ఆంధ్ర రాష్ట్రంలో వచ్చే ఛాన్సే లేదు. 2 కారణాలు. రాష్ట్రపతి పాలన పెడితే రాష్ట్రపతి పాలన అనంతరం బీజేపీ అధికారంలోకి వచ్చే అవకాశం ఉందా ఆంధ్రాలో అంటే అవకాశం లేదు. అసలు బీజేపీకి నామినల్ ఓటింగ్ కూడా లేదు. కాబట్టి రాష్ట్రపతి పాలన ఎందుకు పెడుతుంది? 2 పోనీ రాష్ట్ర ప్రభుత్వం ఏమైనా యాంటీ బీజేపీ స్టాండ్ తీసుకుందా అంటే అది లేదు. బీజేపీతో సఖ్యంగా ఉంది. ఒక రకంగా చెప్పాలంటే బీజేపీ ప్రభుత్వంలో వ్యవహరిస్తుంది. మన అంబానీ విషయంలో చూసాం. ముఖేష్ అంబానీ గారు తన యొక్క అనుయూయుడిని ఎంపీగా పెట్టమంటే రాజ్యసభ ఎంపీగా సీట్ ఇవ్వడానికి సిద్ధమైపోయింది. రాజశేఖర రెడ్డి గారు చనిపోవడానికి కారణం అప్పుడు ముఖేష్ అంబానీ ఇదని తీవ్రమైన వ్యాఖ్యలు చేసే వల్ల ఆ మనుషులకి వాళ్ళకి ఇచ్చారు. ఇది దీనికి కారణం కూడా ప్రధానమంత్రి లేకపోతే బీజేపీ చెప్పడం వల్ల జరిగింది. కాబట్టి కేంద్రంతో రాష్ట్ర ప్రభుత్వం సఖ్యంగా ఉన్నప్పుడు కేంద్ర ప్రభుత్వం ఎందుకు రాష్ట్రపతి పాలన పెడుతుంది? ఇది జరిగే పని కాదు. అయితే నిజంగా రాజకీయంగా పోనీ బీజేపీకి లబ్ధి వస్తుందంటే అది కూడా ఇక్కడేమీ కనబడడం లేదు. అంటే ఈ రోజు ఉన్న పరిస్థితుల్లో రఘురామకృష్ణరాజు గారు చెప్పే మాటలన్నీ ఏవో గాలి మాటలలాగా ఆయన ఏదో వాగుతున్నాడు తప్ప నిజంగా ఒకటి రఘురామకృష్ణరాజు గారు చేయాల్సింది ఏంటంటే ప్రభుత్వ విధానం మీద పోట్లాడాలి. వైసీపీ తప్పు చేస్తే తప్పుని ఎత్తి చూపి దీని సంగతి ఏంటని నిలదీయాలి. అలాగే ఢిల్లీలోకి వచ్చిన ప్రెస్ మీట్లు కాదు, ప్రజల్లోకి వచ్చి ఆ నియోజకవర్గంలో ప్రజలతోనో ఆయన కార్యకర్తలతోనో పోరాటాలు చేయాలి. అనేక ఇష్యూస్ ఉన్నాయి. ఇసుక సమస్య ఉంది, ఆయన వచ్చి ఇక్కడ పోరాడవచ్చు ఆ నియోజకవర్గం వరకు. అలాగా భవన నిర్మాణ కార్మికులకి ఆదాయం సమస్య, కరోనా సందర్భంలో ఆదాయం కల్పించాలని తదితర మాట్లాడచ్చు. లేకపోతే రాజధానికి వచ్చి రాజధాని అమరావతిలో వాళ్ళ పోరాటానికి మద్దతు తెలపచ్చు. అవేమి చేయకుండా ఢిల్లీలోకి కూర్చొని వైసీపీ మీద బురద జల్లే ప్రయత్నం చేస్తున్నాడు అనేది వైసీపీల ఆరోపణ. నేనంటుంది ఏంటంటే ప్రజా సంస్థలు అది వైసీపీ అయినా బీజేపీ అయినా అంటే ఇద్దరు తెచ్చినప్పుడు నువ్వు అప్లై చేయాలి. ఈరోజు పేపర్లో ఇది ఇచ్చాడు, అసలు దీన్ని డైవర్ట్ చేయడానికి ఇస్తున్నాడేమో నాకు అనుమానం. ఎందుకనంటే ఈరోజు పేపర్లో ఆయన ఇవ్వాల్సిన స్టేట్మెంట్ ఏంటి? ఈరోజు బీజేపీ జిఎస్టీలని ఆ నిధుల్ని కూడా మీరు కట్టుకోవాలి, అప్పుడు ఆ జిఎస్టీ రుణం కూడా మీరే తీసుకోండి, మీరే కట్టండి అని చెప్తుంది. అది తప్పు అని చెప్పేసి రఘురామకృష్ణరాజు గారు చెప్పు ఉండాలి. ఆ మాట చెప్పకుండా ఇప్పుడు నేను అన్నాను. నేనంటుంది రఘురామకృష్ణరాజు కూడా బీజేపీ నాయకులతో మంచి సత్సంబంధాలు ఉన్నాయి. కేంద్ర మంత్రులు ఇప్పుడు ప్రజెంట్ కేంద్ర మంత్రులు ఒక నెంబర్ 1, నెంబర్ 2 స్థానంలో ఉన్న మంత్రులతో మంచి సత్సంబంధాలు ఉన్నాయి. సో అంటే మీరు అన్నట్టుగా ఒకటి జిఎస్టీ వివాదాన్ని దారి మళ్లించే విధంగా ఈ కామెంట్ చేశారా, లేదనుకుంటే ఆయనకి ఇంటర్నల్గా వచ్చిన సమాచారం మేరకు అంటే ఇక్కడ బీజేపీ అనేది కొన్ని రాష్ట్రాల్లో మనం చూసాం ఎటువంటి మైండ్ గేమ్ ఆడిందో, ఎటువంటి పరిస్థితులు ఉన్నా అటువంటి మైండ్ గేమ్తో ఆడుతూ ఇటు రాష్ట్ర ప్రభుత్వం మంచి సంబంధాలు నిర్వహిస్తూనే కొనసాగిస్తూనే రాష్ట్రంలో బీజేపీ అంటే వీళ్ళని ఈ పార్టీని గ్రిప్పులో పెట్టుకొని లేదా జనసేనతోనో లేకపోతే వైసీపీతో మళ్ళీ పొత్తు పెట్టుకొని ఇచ్చేసి రాష్ట్రంలో బీజేపీ ఎలాగైనా పరిపాలన రావాలని ఆలోచన చేస్తుందో ఏంటి అనేది ఒకవేళ ఏమైనా ఇంటర్నల్గా ఆయన వచ్చిన సమాచారంతో ఆయన అలా మాట్లాడి ఉండొచ్చు కదా. నాకు తెలిసి ఇంటర్నల్గా ఏమీ రాదు. ఈ రాష్ట్రంలో వైసీపీ, టీడీపీ, జనసేన 3 పార్టీలు బీజేపీకి అనుగుణంగా ఉన్నాయి. బీజేపీ శాఖలో దూరాయి. ఈ రాష్ట్రంలో ప్రతిపక్షం లేదు, అధికార పక్షం లేదు, అన్నీ కలిపి బీజేపీ పక్షమే. ఇక్కడ ఏవైనా కేంద్ర ప్రభుత్వాన్ని వ్యతిరేకించి ప్రత్యేక హోదా కానీ ఇతరత్ర సమస్యల మీద పోరాడే ఏకైక పార్టీలు ఏమైనా ఉంటే అది వామపక్ష పార్టీలే. కాబట్టి ఈ రాష్ట్రంలో ఈ రాష్ట్రపతి పాలన తెస్తారని అనుకోవక్కన అవసరం లేదు. రెండోది పోనీ ఏమైనా తెచ్చేస్తే బీజేపీకి అధికారంలోకి వచ్చే అవకాశం ఉందంటే అది కనపడడం లేదు. కాబట్టి ఎందుకు తెస్తారు? ఇందులో ఉన్న ఒకే ఒక్క అంశం డైవర్షన్ కోసమే పెట్టాడు.
ఈరోజు ఏదైతే జిఎస్టీ రుణాల కోసం రాష్ట్రాల్లో చర్చ జరుగుతుందో దాన్ని డైవర్ట్ చేయడానికి రఘురామకృష్ణరాజు ఇది పెట్టుకున్నారు. ఇదే కాదు, కేంద్రంలో ఒక నిర్ణయం వచ్చిన ప్రతిసారి ఇది ఒక నిర్ణయాన్ని ప్రకటిస్తుంటాడు. ఆ నిర్ణయం మీద కామెంట్ చేయడు. ఓకే, రైట్. శంకరరావు గారు, అంటే మీరు అన్నట్టుగా కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ ఏ ప్రభుత్వాలైనా సరే ప్రజా వ్యతిరేక విధానాలు తీసుకున్నప్పుడు, నిర్ణయాలు తీసుకున్నప్పుడు ఫస్ట్ స్పందించేది, ప్రజల పక్షాన పోరాటం చేసేది వామపక్ష పార్టీలు. దాన్ని ఎవరు కాదనలేరు, అది 100% కరెక్ట్. కానీ గతంతో పోల్చుకుంటే ఇప్పుడు వామపక్ష పార్టీల్లో కానీ వామపక్ష పార్టీలకు చెందిన అనుబంధ ట్రేడ్ యూనియన్లో కానీ కొంచెం ఈ పోరాట పట్టిమ అనేది కొంత తగ్గినట్టు కనిపిస్తుంది. కారణం ఏంటంటారు? ఒకటి, పోరాట పట్టిమ తగ్గలేదు, పోరాటాలు పెరుగుతున్నాయి, పోరాటాల్లో జనం యొక్క పార్టిసిపేషన్ కూడా పెరుగుతుంది. మేము అఖిల భారత స్థాయిలో కరోనా టైంలో కూడా అఖిల భారత సమ్మె చేస్తే కోట్ల మంది పాల్గొన్నారు. ఈరోజు ఇప్పుడు నిన్న మొన్న కూడా మనం చేసిన పోరాటాలు చూస్తున్నాం. విజయనగరం జిల్లాలో కానీ రాష్ట్రంలో కానీ దేశంలో కానీ ఆశా వర్కర్లు, అంగన్వాడీలు, ఐర్ బస్ కార్మికులు, మూతవేసిన పరిశ్రమలు, లేకపోతే ఈ కరెంటు గవర్నమెంట్ తీసుకొచ్చినటువంటి విద్యుత్ మీటర్లు, రైతాంగాన్ని నష్టం చేసే విద్యుత్ మీటర్ల విషయంలో, పట్టణాల్లో చెత్త పన్ను వేయడం విషయంలో, అలాగే కరోనా కాలంలో ప్రజలకి సౌకర్యాలు కల్పించాలని చెప్పి చేసే పోరాటంలో, దేశవ్యాప్తంగా మొన్న మనీషా హత్య, ఏదైతే మనీషా వాల్మీకి హత్య జరిగిందో ఆ సందర్భంలో కోట్ల మంది మహిళలు కదిలించి పోరాటంలో, పోరాట పటిమలో ఎక్కడ తగ్గదలేదు. నాయకత్వంలో పోరాట సమస్యలు కూడా ఐడెంటిఫై చేసి ముందుకెళ్తున్నాం. అది ట్రేడ్ యూనియన్గా కావచ్చు, సిపిఎం పార్టీగా కావచ్చు, వామపక్షాలుగా కావచ్చు. కాకపోతే ఇక్కడ సమస్యలు ఏంటంటే మేము చేస్తున్న పోరాటాలని ప్రజల్లోకి తీసుకెళ్లే విధంగా మీడియా తన ప్రయత్నం తను చేయడం లేదు. ఒక రకంగా చెప్పాలని దానికి కప్పిపుచ్చుతుంది. మీరు ఈరోజు ఒక పేపర్ చూడండి, అధికార పార్టీ పేపర్లో నిన్న అంగన్వాడీలు ధర్నాలు జరిగాయి, ఆశా వర్కర్లు ధర్నాలు జరిగాయి, విజయనగరం పట్టణంలో ఉన్నటువంటి ఎర్రచెరువు కబ్జా గురైందని ధర్నాలు జరిగాయి, చాలా కలెక్టరేట్ దగ్గర జరిగాయి. కానీ ఏ ఒక్కటి కూడా ఓ పేపర్లో రాలే. ఇది ఒకటి. రెండోది, రాజకీయంగా కేంద్రంలో ఉన్న బీజేపీ మైండ్ గేమ్ కూడా ఒకటి. అది ఏంటంటే బీజేపీని ఎదుర్కోగలిగేది, ఈ దేశంలో మత ఉన్మాదాన్ని ఎదుర్కోగలిగేది కమ్యూనిస్టులే. కాబట్టి కమ్యూనిస్ట్ పార్టీలకు బలం తగ్గుతుందనే ఒక ఇంప్రెషన్ క్రియేట్ చేయడానికి కూడా ఇది చేస్తుంది. అయితే మా బలం సంబంధించి తగ్గకపోయినా, మా పోరాట పట్టిన తగ్గకపోయినా, ప్రజల ఆలోచనలో మార్పు లేదంటే కొంత ఉంది. అదేంటి, రాష్ట్ర ప్రభుత్వాలు అధికారంలోకి వచ్చేటప్పుడు ఇచ్చే సబ్సిడీలు కానీ లేకపోతే సంక్షేమ పథకాలు కానీ వాటి వైపు జనం మొగ్గు చూపడం, దానివల్ల కొంత మా పార్టీ వాళ్ళు ఇటు పోకపోవచ్చు కావచ్చు, కానీ ప్రజలు మా వైపు రావాల్సినంతగా రాకుండా ఇంకా అధికార పార్టీల మీద భ్రమలతో ఉండేదానికి అవకాశం అయితే ఉంది. ఇప్పుడు వైసీపీ మీద భ్రమలతో ఉన్నారు, గతంలో టీడీపీ మీద భ్రమలతో ఉండేవాళ్ళుగా. మీరు 2014లో టీడీపీ అధికారంలోకి వచ్చినప్పుడు ఎంత భ్రమ, రాష్ట్రం మారిపోద్ది, మన రాష్ట్ర భవిష్యత్తే మారిపోద్ది, అసలు చంద్రబాబు నాయుడు గారు అనుభవించుడు, పరిపాలన దక్షుడు అయిపోద్దని చెప్పేసి ఒక భ్రమ. అది ఉద్యోగులు, ఉపాధ్యాయుల్లో. రెండు, ఈ ప్రజల్లో యువకుడు. తర్వాత మొన్న వచ్చేటప్పటికి సంక్షేమ పథకాలు ప్రకటించాడు జగన్మోహన్ రెడ్డి, మొత్తం వచ్చేస్తుందని ఈయనకి. అప్పుడేమో రుణమాఫీల గురించి పెద్ద చర్చ జరిగింది. శంకర ఇప్పుడు రుణమాఫీ గురించి నేను ఒక పాయింట్ చెప్తాను, మీరని కోణంలోకి వస్తాను నేను. అంటే మీరు అన్నట్టుగా పోరాట పడడం అనేది మీరు పోరాటం కొనసాగిస్తున్నా, ప్రజలు మాత్రం ప్రభుత్వాలు ఇచ్చే తాయిలాల కోసమో లేకపోతే ఇంకోటి సంక్షేమ పథకాల కోసం ఆశపడి ప్రజలు మీ పక్షాన్ని రావట్లేదని ఒక ఇదైతే. ఇంకో విషయం, మీరు ఇంకో పాయింట్ అన్నారు, మేము చేసే పోరాటాలకి మీడియా అనేది సహకరించట్లేదు అనేది ఒక ఎగ్జాంపుల్ అయితే చెప్పారు. సో నేను కాదంటలేదు, కానీ ఇప్పుడు ఒక్క మీడియా సంస్థ వార్తాకరణ ప్రచురించడానికి మిగతా మీడియా వాళ్ళని కూడా మీరు కొంచెం, ఎందుకంటే మీకు ఒక పత్రిక ఉంది, ఒక ఛానల్ కూడా ఉంది. సో మీడియాని కించపడటానికి కరెక్ట్ కాదు, ఎందుకంటే ఒక్కొక్కరు ఒక అభిప్రాయం ఒకటి ఉంటాయి. ఇప్పుడు మీ మీడియా ఉందనుకోండి, అక్కడ ఉన్న ప్రయారిటీని బట్టి ఒక్కొక్క వార్త ప్రయారిటీ ఇస్తారు, ఒక వార్తకు చిన్న ప్రయారిటీ ఇస్తారు, కొద్ది చిన్న ప్రయారిటీ ఇస్తారు. మీడియాలో ఉన్న సహజ గుణం అది, ఎవరైనా సరే. సో అయితే మీ పత్రికలో రాలేదని మిగతా పత్రికలో రాలేదు. ఇప్పుడంటే ఇప్పుడు లోకల్ ఎడిషన్స్ లేవు కాబట్టి కొన్ని ప్రయారిటీస్ కూడా కొంత తగ్గించే అవకాశం కూడా స్పష్టంగా కనిపిస్తుంది మనకి. సో ఏమైనా సరే నేనంటుంది గోపాల్ గారు, మీడియాని కానీ మీడియా ప్రతినిధులు కానీ నేను కించపరచలే. మీడియా ప్రజా సమస్యలు ఎత్తుకోవడంలో తగినంత పాత్ర పోషించడం లేదు. నిజంగా ప్రజా సమస్యలు ఎత్తుకోవడంలో తగిన పాత్ర పోషిస్తే కమ్యూనిస్టులు ముందు పెట్టక తప్పదు. ఎప్పుడైతే సమస్యలను విస్మరిస్తుందో మీడియా, సహజంగానే కమ్యూనిస్టులు కూడా ముందు పెట్టేదానికి అవకాశం ఉండదు అనేది నా పాయింట్ తప్ప మీడియా పట్ల మాకేమీ వ్యతిరేకత లేదు, మీడియా ప్రతినిధుల పట్ల. రెండోది ఇంకోటి, కరోనా టైంలో మేము చెప్పింది వామపక్షాలుగా, సిపిఎంగా, కరోనా టైంలో మున్సిపల్ కార్మికులు, అలాగే పారిశుద్ధ్య కార్మికులతో పాటు డాక్టర్లు, అంటే మెడికల్ స్టాఫ్, వీళ్ళతో పాటు
బాగా కష్టపడిన వాళ్ళ పోలీసులు, వీళ్ళందరితో పాటు బాగా ప్రజల్లో కష్టపడింది ఎవరైనా ఉంటే ఇద్దరే, ఒకటి కమ్యూనిస్టులు, రెండు మీడియా మిత్రులు. అంటే ఏ టైంలోనైనా కరోనాను కవర్ చేయడానికి వాళ్ళు తిరిగారు. ఆ సందర్భంలో కూడా ప్రజాసేవలో ఉన్న ప్రజలకు అవసరమైన ఆర్థిక మీ రెస్పాన్సిబిలిటీ మీరు ఫీల్ అయ్యి అందరికీ సహకారం అందించి మీడియా రెస్పాన్సిబిలిటీ అంటే ఇవి ఒక వామపక్షాలు సిపిఎం మాత్రం గుర్తించాయి మీడియాని. నేను అంటుంది కరోనా విషయంలో ఎవరు చేసినా సరే, ఇటు వామపక్ష పార్టీలు కానీ మీడియా కానీ చేసిన సర్వీస్ అనేది అది బాధ్యత, అందరి బాధ్యత అది. ఎందుకంటే ప్రతి ఒక్కరి బాధ్యత కాబట్టి దాన్ని చేస్తుంది, దాన్ని ప్రత్యేకంగా మనం చెప్పుకోవాల్సిన కూడా అవసరం కూడా లేదు. సో నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే, ఈ సాక్షి దినపత్రికలో ఓ ప్రత్యేక కథనం వెలువడింది. ఉచిత విద్యుత్కు కొత్త ఎనర్జీ, 1700 కోట్లతో ఫీడర్లు బలోపేతం దాదాపు పూర్తి, రబీ నాటికి మిగిలిన కాస్తా కూడా పూర్తి కావాలి, 9 గంటల నిరంతరం విద్యుత్తు తప్పనిసరి, రైతులపై ఒక్క రూపాయి కూడా భారం పడకుండా నాణ్యమైన విద్యుత్తు, ఇంధన శాఖపై ఉన్నత సమీక్షలో సీఎం వైఎస్ జగన్ గారు స్పష్టంగా ప్రకటన చేశారు. మీటర్లపై రైతుల్లో అవగాహన కలిగేలా విస్తృతం ప్రచారం చేయాలి, గ్రామ సచివాలయాల్లో పోస్టర్లు ప్రదర్శించాలి. ఇప్పుడు ఈ ఉచిత విద్యుత్కు సంబంధించి కొత్త ఎనర్జీ అని ఒక ఐటెం వచ్చింది కదా, ఫీడర్లు పెట్టడం వల్ల రైతులకు ఏమైనా ప్రయోజనం ఉందా? అసలు యాక్చువల్గా ఈ ఏంటి పరిస్థితి? మొదట రాష్ట్ర ప్రభుత్వం విద్యుత్తుని ఉచితంగా మేము రైతులకు ఇస్తున్నామని చెప్పుకోవడానికి నానా తంటాలు పడుతుంది. ఎందుకనంటే ఎప్పుడైతే రైతుల మీటర్లకి మోటార్లకు మీటర్లు పెట్టాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిందో అప్పుడే ఉచిత విద్యుత్ సగం బయటికి వెళ్ళిపోయింది. ఆ ఉచిత విద్యుత్ నినాదం నుంచి గవర్నమెంట్ బయటికి వెళ్ళిపోతుందని చెప్పేసి ప్రజల్లో భావన వచ్చి తిరుగుబాటు వచ్చినప్పుడు, రైతాంగం వామపక్ష పార్టీలు కమ్యూనిస్టులు తిరుగుబాటు చేస్తున్నప్పుడు దాని నుంచి ముందుకు రావడం ఎలాగా, రైతుల మనసుల్ని మార్చడం ఎలాగనే భావనలో నుంచి ఒక రివ్యూ పెట్టి ఇదిగో మేము 1700 కోట్లు కేటాయించాం, ఫీడర్లు పెడుతున్నాం, ఉచిత విద్యుత్ పట్టపగలు మొత్తం పగలే 9 గంటలే ఇస్తాం, రైతులే ఇబ్బంది పడొద్దని చెప్తున్నారు. మేమేమంటున్నామంటే మేము ఫీడర్లు పెడుతున్నాం, మీకు 1700 కోట్లు కేటాయిస్తున్నాం, వీటితో పాటు మీటర్లు తీస్తున్నాం అని మాట కూడా చెప్పాలి. రైతులకు భావన వచ్చినప్పుడు మీటర్లు తీయడానికి నీకేట ఇబ్బంది? ఇప్పుడు ఒక రైతాంగం మీటర్ల వల్ల నష్టపోతామనే భావనలో ఉన్నప్పుడు ఆ మీటర్లు నువ్వు ఎందుకు పెట్టాలంటాను? నువ్వు ఉచితంగా విద్యుత్ ఇచ్చినప్పుడు రైతు ఎంత వాడుకుంటే నీకెందుకు? దాన్ని లెక్కెట్టడం ఎందుకండి? మీటర్తో పని లేదు కదా, పని ఏముంది, లెక్క పెట్టుకోవాల్సిన అవసరం నీకే ఉంది. కాబట్టి నువ్వు ముందు మీటర్లు తొలగించి తర్వాత నువ్వేం పెట్టినా జనం నమ్ముతారు. వాస్తవానికి 1700 కోట్లు కేటాయించడం, ఫీడర్లు పెట్టడం అది మంచి పనే, దాన్ని మేము స్వాగతిస్తాం. కానీ జగన్మోహన్ రెడ్డి గారు దీంతో పాటు ప్రధానమైనటువంటి రైతాంగానికి నష్టం చేసే ఈ కొలతలు ఏవైతే ఉన్నాయో మీటర్లు పెట్టి లెక్కలేయడం, దాని ఆధారంగా డబ్బులు కట్టడం, ఇవి ప్రభుత్వమే కడుతుందని చెప్తున్నారు. ప్రభుత్వం కట్టినా కూడా తప్పే కదా. ఇప్పుడు ప్రభుత్వం కడుతుంది, ఇప్పుడు మీటర్లు పెడతారు, మీటర్ రీడింగ్ పెరిగింది, అది ప్రభుత్వంగా నష్టమే కదా. ఆ మేరకు ఆ డబ్బులు ఎక్కడ తెస్తారు? రాష్ట్ర ప్రజల మీద కదా భారం. కాబట్టి మీరు ఉచిత విద్యుత్తుని ఉచిత విద్యుత్ లాగా ఉంచండి, దాన్ని మెయింటైన్ చేయండి. ఆ రకంగా నువ్వు ఎందుకు చేయరు? అంటే ఇప్పుడు మీ అభిప్రాయం ఏంటి? ఇప్పుడు మీ కాన్సెప్ట్ అంటే ఉచిత విద్యుత్ ఇచ్చేటప్పుడు ఫీడర్లు పెట్టవలసిన అవసరం ఏముంది? ఫీడర్లు పెట్టచ్చు, ఫీడర్లు అనే దానికి ఉచిత విద్యుత్ సంబంధం లేదు. ఫీడర్లు అనేవి విద్యుత్తుని నాణ్యమైన విద్యుత్తుగా మార్చడానికి ఎక్కడ గ్యాప్ లేకుండా బ్రేక్ లేకుండా ముందుకు తీసుకెళ్ళడానికి ఉపయోగపడేది, అంతవరకు కరెక్టే. కానీ ఆ విద్యుత్తుకి మీటర్లు పెట్టి లెక్కలు కట్టి డబ్బులు వసూలు చేయడమే తప్పు. నువ్వు ఈ డబ్బులు వసూలు చేసి మీటర్లు పెడుతుంటనే దాన్ని రైతాంగం అపోజ్ చేస్తుంటారు కాబట్టి ఫీడర్లు అనేది ముందుకు వచ్చింది. తప్పలేదు, ఫీడర్లు పెట్టండి, డబ్బులు కేటాయించండి, రైతాంగానికి ఉచితంగా విద్యుత్ ఇవ్వండి. ముందు వీటితో పాటు మీటర్లు తీసేస్తాను కూడా ప్రకటించండి. అది ఇప్పుడు మరో దినపత్రికలో 150 కోట్ల దేవుడి భూములకు ఎసరా, 18.50 ఎకరాలు ఆక్రమణ ముప్పు, సింహాద్రి అప్పన్న భూములు అన్యాక్రాంతులపై ఆందోళన. అసలు ఈ మధ్యకాలంలో మనకి సింహాచల దేవస్థానం అనేది మంచి, ఒకప్పుడు తిరుపతి లేకపోతే విజయవాడలో కొన్ని వివాదాలు, ఇప్పుడు ఏడాదికి వస్తారు, ఇప్పుడు వివాదాలు జరుగుతుంది. ఈ మధ్యకాలంలో మనకి ఇప్పుడు సింహాచల దేవస్థానంలో వరుసగా వివాదాలలో దిగుతుంది. నిన్న కాక మొన్న సింహాచల దేవస్థానంలో అప్పన్న స్వామి వెండి నగలు అపహరణకు గురయ్యాయి. దాని ముందు ఏదో బంగారు ఆభరణాలు ఆక్సిజన్ వేస్తున్నామని చెప్పి కొంతమంది ఇది చీటింగ్ జరగటం, అట్లాగే భూములు ఇదవడం. ఇప్పుడు చూస్తే 18.50 ఎకరాల అక్రమం అంటే ఎట్లా అంటే సింహాద్రప్పన్న దేవస్థానానికి చెందిన మాధవదార వడా కాలనీలో అట్ల దారి తోట పక్కన ఉన్న 18.50 ఎకరాల స్థలంలో 150 కోట్ల విలువైన భూముల్లో కొందరు అక్రమ నిర్మాణాలు చేపడుతున్నారు. ఈ సింహాద్రి దేవస్థానం ప్రైవేటు వ్యక్తికి మధ్య వివాదం నెలకొని ఈ భూమిలో జీడీ మామిడి చెట్లు తొలగించి పక్క రోడ్డుతో పాటు
రేకు షెడ్ నిర్మాణం కూడా జరిగింది. ఏంటి సరే అసలు ఈ సింహాచలం ఈ మధ్య ఎందుకు అలా వివాదాల్లోకి వెళ్తుంది, ఏంటి పరిస్థితి? అంటే ఇక్కడ అధికారుల వైఫల్యమా, లేకపోతే దేవస్థాన చైర్మన్ ఇండోమెంట్ అధికారుల వైఫల్యం ఏంటిది? సింహాచలం దేవస్థానం భూములకు సంబంధించి సింహాచలం దేవస్థానంలో 11,280 ఎకరాలు సింహాచలం దేవస్థానం తాలూకు భూమి. ఈ 11,280 ఎకరాల భూమిని రైతులు పండిస్తున్నటువంటి వాటిల్లో సరిదాపు 6,000 ఎకరాల వరకు వివాదం ఉంది. అది రైతాంగానికి ఇవ్వాలని ఎప్పటి నుంచో కోరుతున్నారు, ఇవ్వడం లేదు, వివాదం కోర్టులో నడుస్తుంది. రెండోది ఆక్రమణ అనేది సింహాచలం దేవస్థానం భూములు కానీ లేదా మానసాస భూములు కానీ ఆక్రమణ ఈరోజు కొత్త కాదు. గతంలో తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు మానసాస చైర్మన్గా అశోక్ గారు ఉన్నప్పుడే భీమిలి చిప్పాడలో కానీ అనకాపల్లి దగ్గర సీతనారాయణలో కానీ దరిదాపు 380 ఎకరాల భూములు ట్యాంపరింగ్ జరిగాయి. ట్యాంపరింగ్ జరిగిన భూముల తాలూకా అవన్నీ కూడా ప్రైవేట్ వ్యక్తుల చేతిలోకి వెళ్ళిపోయాయి. ఇప్పుడు ఈ 150 కోట్ల భూమి 18.5 ఎకరాల భూమి కూడా అలాగే నడుస్తుంది. ఇక్కడ నేను చెప్పదలుచుకున్న పాయింట్ ఏంటంటే సింహాచలం దేవస్థానం అయినా మానసాస అయిన భూముల్లో ఈ భూముల తాలూకా రికార్డుని బయటకు తీసి ఆ రికార్డుల్లో ఎంఆర్ఓల్ని మానసాసని లేదా దేవస్థానం తాలూకా అధికారులతో మాట్లాడుకొని ఎవరైతే తన అనుయూయులు ఉంటారో వాళ్ళు మాత్రమే దాన్ని కబ్జా చేయగలరు. వాళ్ళు చక్కగా రికార్డెడ్గా అన్నీ బయటికి తీసుకొని ఆ రికార్డుని ట్యాంపరింగ్ చేసి ఈ భూములు సింహాచలం కావు పలానా సుబ్బారావు అని చెప్పేసి రికార్డులో రాంచుకొని ఆ సుబ్బారావు మాకు అమ్మేశాడని చెప్పి రిజిస్ట్రేషన్ చేసిన అభ్యంతరం అని దేవస్థానంలో నోటీస్ ఇస్తే ఆ నోటీసుకి ఈ సుబ్బారావుతో కోర్టుకు వెళ్తారు. కోర్టు ఏమో క్లియర్గా ఈ సుబ్బారావుకే ఉన్నాయని చూపెడుతుంది. ఆ భూములు ఆ సుబ్బారావు పేరుతో తన నీళ్ళు కొట్టేస్తారు. ఇది కోర్టులో జరుగుతున్న లిటిగేషన్. కాబట్టి దీన్ని దేవస్థానం భూములు కొట్టేయడానికి గత ప్రభుత్వం కానీ గత పాలకవర్గం కానీ ఇప్పుడు ప్రభుత్వం కానీ ఇప్పుడు పాలకవర్గం కానీ అన్నీ వాళ్ళ అనుయూలకు అనుగుణంగా చేసుకునే వ్యవహారాలే. అందుకని మేమేం చెప్తున్నామంటే దేవస్థానం భూములు అనేవి దేవస్థానం కావు, ప్రజలవి. ఎందుకంటే ఏదైతే గవర్నమెంట్ కేంద్ర ప్రభుత్వం మేము కమ్యూనిస్ట్ పార్టీలు దున్నేవాడికి భూమి నినాదం తీసుకొచ్చాయో అప్పుడు భూముల్ని ప్రజలకు పంచుతామని చెప్పేసి భూ సంస్కరణ చట్టం తెచ్చింది ఇందిరాగాంధీ ప్రభుత్వం. అప్పుడు భూములన్నీ కూడా గవర్నమెంట్ తీసుకోవడానికి అవకాశం వచ్చినప్పుడు భూములు రక్షించుకోవడానికి దేవుడి పేరులో మాన్యాల పేరుతో రాసి ట్రస్టులు పెట్టి రక్షించుకుంటున్నారు రాజులు. ఇప్పుడు అవి అనుయూయుల కింద మార్చుకుంటున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం ఆ భూముల్ని స్వాధీనం చేసుకొని పేదలకు పంచితే న్యాయం జరుగుద్ది. ఇక్కడ విషయం ఏంటంటే ప్రజలంగా ఈ మధ్యకాలంలో మానసస్ ట్రస్ట్ చైర్మన్గా సంచిత గజపతిరాజు గారు పదవి బాధ్యతలు చేపట్టిన తర్వాత అలాగే సింహాచలం దేవస్థానానికి సంబంధించి ధర్మకర్తగా కానీ లేదా చైర్మన్ కానీ ఆవిడ కొనసాగుతుంటుంది. ఆవిడ వచ్చిన తర్వాత అటు అక్కడున్న దేవస్థానంలో ఉన్న అధికారులకు కానీ సిబ్బందికి కానీ ఈమెకి కానీ మధ్య అంటే అంతర్గత విభేదాలు చోటు చేసుకుంటున్నాయి. దానివల్ల ఇవన్నీ ఒక్కొక్కటి ఇష్యూస్ బయటకు తీసుకొస్తున్నారు అండ్ కావాలని వాళ్ళు చేస్తున్నారు అన్నారు. ఎంత నిజం అంటారు? అంటే ఒకటి పాలకవర్గం ఎవరైనా ఉన్నా కూడా సంచిత గయత్రాజు గారు ఉన్నా లేదా అశోక్ గయత్రాజు గారు ఉన్నా పాలకవర్గం తాలూకా నిర్ణయాలని ఆ రోజున ప్రభుత్వం బలపరచడం సహజంగా జరిగే ప్రక్రియ. ప్రధానంగా చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నప్పుడు పాలకవర్గంగా మన అశోక్ గయత్రాజు గారు ఉన్నారు. ఆయన తీసుకుని ఏ నిర్ణయాన్ని అశోక్ గారు తీసుకున్న నిర్ణయాన్ని చంద్రబాబు నాయుడు గారు వ్యతిరేకించరు. అయితే వైసీపీ ప్రభుత్వంకి వచ్చిన చిక్కాలు ఏంటంటే తనకు అనుకూలమైనటువంటి వ్యక్తిని తెచ్చి ఇప్పుడు పాలకవర్గంలో పెట్టారు, కూర్చోబెట్టారు సంచిత గయత్రాజు గారు. ఆవిడని కూర్చోబెట్టింది వైసీపీ ప్రభుత్వం అనేది ప్రజలందరికీ అర్థమైపోయింది. సో ఇప్పుడు ఆ సంచిత గయత్రాజు తీసుకుని ప్రతి నిర్ణయం వివాదం అవ్వడం, ఆ వివాదానికి ప్రభుత్వం స్పందించకుండా అదేదో అంతరంగిక వ్యవహారం అని చెప్పేసి కొట్టిపారేయడం తప్పు. అంతరంగిక వ్యవహారం అయితే ఈరోజు బొత్స సత్యనారాయణ గారు ఎంఆర్ కళాశాల విషయంలో ప్రైవేటీకరణ జోక్యం చేస్తున్నారు, మీరు జోక్యం చేసుకుని ఆపాలంటే ఆయన చెప్పిన మాట ఏంటి? అది వాళ్ళ అంతర్గత వ్యవహారం ఉన్నారు. అసలు చైర్మనే వాళ్ళ అంతర్గత వ్యవహారం. చైర్మన్ మాత్రానికి మీరు సిద్ధమైనప్పుడు కాలేజీని రక్షించడం పెద్ద కష్టమే ఉంది. అలాగే గతంలో చంద్రబాబు నాయుడు గారు ఎయిడెడ్ కాలేజీలు నష్టం చేసే జీవో తీసుకొచ్చారు. ఆ రోజు అశోక్ గయత్రాజు గారు అపోజ్ చేయలే. సరికదా అశోక్ గయత్రాజు గారు బీఈడి కళాశాలని ఉమెన్స్ కళాశాలని అనేది కింద మార్చారు. అప్పుడు ఆ పాలకవర్గం చేసుకున్న నిర్ణయాన్ని ప్రభుత్వం గౌరవించింది. ఇప్పుడు ఈ పాలకవర్గం చేసిన నిర్ణయాన్ని ఈ ప్రభుత్వం కాపాడుతుంది. అందుకనే మేమంటుంది ఏంటంటే పాలకవర్గంలో ఎవరున్నా ప్రభుత్వాలు పాలకవర్గాలు చేసే తప్పుల్ని ముందు పెట్టాలి. ఆ రకంగా వ్యవహరించకుండా అనుకూలంగా ఉండడం తప్పు. అంటే ప్రభుత్వాలు పారదర్శకత పాటించడం లేదు. దానివల్ల కబ్జాలు అవుతున్నాయి, దానివల్ల ట్యాంపరింగ్లు అవుతున్నాయి, దేవుడు మాన్యాలు భూములు పోతున్నాయి. కళ్ళతో చూస్తున్నాం మనం. రైట్. ఇప్పుడు జిల్లా వార్తల్లోకి వద్దాం.
పార్టీ కోసం కష్టపడి పనిచేసే వారికి ఎల్లప్పుడూ గుర్తింపుతో పాటు సముచిత స్థానం లభిస్తుందని ఎంపీ బెల్లాన చంద్రశేఖర్ అన్నారు. సోమవారం స్థానిక వ్యవసాయ మార్కెట్ కమిటీ నూతన కార్యవర్గం ప్రమాణ స్వీకారానికి ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్థానిక ఎన్నికలు వాయిదా పడటంతో నామినేటెడ్ పదవులకు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి శ్రీకారం చుట్టారన్నారు. ఎమ్మెల్యే బొత్స అప్పలనరసయ్య పాల్గొన్నారు. ఏఎంసీ నూతన చైర్మన్గా వేముల ముత్యాల నాయుడు, వైస్ చైర్మన్గా మండల శ్రీనివాసరావు 19 మంది డైరెక్ట్గా ప్రమాణం చేసి బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా ముత్యాల నాయుడు మాట్లాడుతూ మంత్రి బొత్స సత్యనారాయణ, ఎమ్మెల్యే అప్పలనరసయ్య నమ్మకాన్ని ఒమ్ము చేయనని తెలిపారు. ఏదైతే 9 సంవత్సరాల పార్టీ గురించి కష్టపడారో వాళ్ళందరూ కూడా సొంత స్థానాలు ఇవ్వాలని చెప్పి ఈరోజు 51 కార్పొరేషన్ చైర్మన్లు కానీ డైరెక్టర్లు కానీ మరి వెనుకల వర్గాలకు సంబంధించి మరి ఎస్సీ ఎస్టీ బీసీలు సంబంధించి కూడా మరి ఇవ్వడం జరిగింది. ఈరోజు మరి రేపో ఆ డైరెక్టర్ పదవులు కూడా వస్తాయి. అందులో కొంతమంది నాయకులు కూడా మరి ఆ పదవుల గురించి అవకాశం కూడా ఉంటుందని ఈ సందర్భంగా మరి మేము తెలియజేసుకున్నాం. ఈరోజు ఈ సందర్భంగా మరి మేము తెలియజేసుకున్నాం. ఈరోజు ఒకే వ్యక్తిని ఒకే పార్టీని నమ్ముకొని ఉంటారో వాళ్ళకి తప్పకుండా మంచి అవకాశాలు వచ్చాయన్న కారణం ఈరోజు ముఖ్యమంత్రి గారి నిదర్శనం చెప్పి తెలియజేస్తున్నాను. ఎందుకంటే వాళ్ళ తల్లిగారు జడ్పీటీసీగా విజయనగరం జిల్లా సాలూరులో అక్రమ సారా ప్యాకెట్లు తరలిస్తున్న 9 మందిని ఆదివారం రాత్రి పోలీసులు అరెస్ట్ చేశారు. వారి నుంచి 2,800 సారా ప్యాకెట్లు స్వాధీనం చేసుకున్నట్లు పట్నా ఎస్ఐ షేక్ షబీద్దీన్ సోమవారం తెలిపారు. వాహన తనిఖీలు నిర్వహిస్తుండగా పట్టుబడినట్లు తెలిపారు. నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్ తరలించినట్లు ఆయన మీడియాకు తెలిపారు. చాలా ఒకటి విచ్చలు మరి దారుణంగా వచ్చేస్తుందండి. అంటే మందు ఒక ఆటో సీజ్ చేయడం జరిగిందండి. ఈ ఆటోలో 14 బస్తాలు ఉన్నాయి. ఒక్కో బస్తాకి 200 కంటే మించి నాటుసారా ప్యాకెట్లు ఉన్నాయి. ఒక్కో దాని వాల్యూ వచ్చేసి ఒక ప్యాకెట్ భారతదేశంలో 15 రూపాయలు లెక్కేసుకున్నా కూడా ఇప్పుడు 2,800 ప్యాకెట్స్ ఇచ్చేయడం జరిగింది. వాటికి 42,000 ఉంటుంది. ఈ ఆటో వాళ్ళు ఎలా చేస్తారంటే ఆటోకు ముందు ఒక బైక్ వెళ్ళడం, ఆ బైక్ మీద 2 కుర్రోళ్ళు వెళ్ళడం, ఈ పోలీసులు ఎక్కడైనా చెక్ చేస్తుంటే కనుక ఆ ఇన్ఫర్మేషన్ వాళ్ళకి పాస్ ఆన్ చేసి దాని ద్వారా వాళ్ళని ఇక్కడి నుంచి తప్పిన ప్రయత్నం చేస్తున్నారు. మేము లక్కీగా ఆ బైక్ని ఒక దగ్గర పట్టుకున్నాం, అలాగే ఆటోను కూడా ఇంకో దగ్గర పట్టుకోవడం జరిగింది. ద్వారా మాకు ఇన్ఫర్మేషన్తో రెండింటిని ఒకేసారి పట్టుకోవడం దొరకడం జరిగింది. అలాగే ఓకే. విజయనగరం పట్టణంలోని దాసన్పేట పరిధిలో ఉన్న ఎర్రచెరువు కబ్జాకు గురవుతుందని పట్టణ పేద పౌర సంక్షేమ అధ్యక్షుడు రెడ్డి శంకర్రావు గారు ఆరోపించారు. ఎర్రచెరువు మీద ఆక్రమణలను అరికట్టాలని కోరుతూ కలెక్టరేట్ ఎదుట ఆ ప్రాంత స్థానికులు రైతులతో కలిసి ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా శంకర్రావు గారు మాట్లాడుతూ ఎన్నో ఏళ్ళుగా నివసిస్తున్న ఇక్కడ ప్రజలను బెదిరించి కొందరు వ్యక్తులు కబ్జాకు పాల్పడుతున్నారని, 2 టౌన్ పోలీసులు కబ్జాదానికి కొమ్ము కాస్తున్నారని కూడా తీవ్ర ఆరోపణలు చేశారు. శంకర్రావు గారు అంటే యాక్చువల్గా ఈ ఎర్రచెరువు ఇష్యూ అనేది గతంలో నాకు తెలిసి 2004లో ఎప్పుడో ఒకసారి ఇష్యూ అయింది. కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు అనుకుంటున్నాను, అప్పుడు ఇష్యూ అయింది. సో మళ్ళీ ఇప్పుడు ఇది ఇష్యూ తెర మీదకి వచ్చింది. ఏంటి పరిస్థితి? పేదవాళ్ళు పాకలేసుకుంటే చెరువుల్లో ఆక్యుపేషన్ చేసుకోకూడదు, ప్రభుత్వ భూములు ఆక్యుపేషన్ చేసుకుంటే చర్యలు తీసుకుంటాం అని అధికారులు వెళ్ళి నానా ఐరానా చేసేసి వాళ్ళని తొలగించేసి పాకలు పీకేసి ఇచ్చేస్తారు. ఇప్పుడు ఒక అధికార పార్టీకి చెందిన వ్యక్తి 4 జిల్లాలు దాటి వచ్చి ఇక్కడ ఉన్న బెనామీ పేర్లతోని కబ్జా చేస్తే అధికారులు ఎందుకు స్పందించట్లేదు? ఇటు రెవెన్యూ యంత్రాంగం కానీ మున్సిపల్ యంత్రాంగం కానీ ఆ పిల్లి మీద ఎలక మీద పిల్లి అని కోణంలో తోసుకుంటున్నారు. ఇది మాకు సంబంధం లేదు, మేము బోర్డులు పాతామని రెవెన్యూ వాళ్ళు చెప్తారు, అది కోర్టులో పిటిషన్ పెట్టామని చెప్తే ఏంటి పరిస్థితి? వాస్తవానికి ఎర్రచెరువు అనేది ప్రస్తుతంగా చూస్తే ఇప్పుడు వెళ్ళి చూస్తే అక్కడ ఎర్రచెరువులో సుమారు 6 ఎకరాల భూమి రైతాంగం 25-30 ఏళ్ళుగా కొబ్బరి చెట్లు వేసినటువంటిది 2 ఎకరాలు ఉంది. ఒక 4 ఎకరాలు దున్నుకుంటున్నారు, తోటలు కూడా ఉన్నాయి. ఒక 2 ఎకరాలు 3 ఎకరాల్లో డైరెక్ట్ పక్కా బిల్డింగ్లు కట్టుకొని 20 నుంచి 30 మంది నివాసం ఉన్నారు. 30 ఏళ్ళు 25 ఏళ్ళుగా ఇల్లు బిల్డింగ్లు కట్టుకొని నివాసం ఉంటున్నటువంటి వాళ్ళు అదే ఇల్లు పక్కన గుడి కూడా పెద్ద గుడి కట్టారు, చిన్నదేం కాదు, చాలా పెద్ద గుడి కట్టారు. మరి
గుడి కట్టుకున్నారు, ఇల్లు కట్టుకున్నారు, భూములు దున్నుతున్నారు, తోటలు వేశారు. ఇవన్నీ 25-30 ఏళ్ళుగా జరుగుతున్నా కూడా ఒక్క వ్యక్తి కూడా ఇది నాది, నా భూమి, మీరు ఎందుకు ఇల్లు కడుతున్నారు, నా భూమిలో మీరు ఎందుకు కొబ్బరి తోట వేస్తున్నారని అడగల. అంటే దానికి సంబంధించిన ఏ ఒక్క ఆధారం ఎవడు నాది అనుకుని రాలే ఇంతవరకు. అది అయితే ప్రభుత్వం దయ ఉండాలా, లేకపోతే రైతులు దయ ఉండాలి. ఇప్పుడు రైతులు ఎవరు నాదని రానప్పుడు ఇప్పుడు 30-40 ఏళ్ళ తర్వాత ఎవడో ఒకడు వచ్చి ఇది నాదే అని చెప్పేసి అంటే ఏ రకంగా సరైంది? ఒకటి. రెండోది, ఇప్పుడు జరుగుతున్నది ఏంటంటే వైసీపీ కార్యకర్తలుగా పేరు చెప్పుకొని, వైసీపీ నాయకుల మంచి పేరు చెప్పుకొని, కనపాకలో ఉన్న దొంతల రమణ, అలాగే బాలి త్రినాథ్ కూడా అబ్బాయి బాలే యోగేంద్ర గారు, వీళ్ళిద్దరూ బినామీ పేర్లతో ఈ భూమిని అమ్మినట్టు, ఈ భూమిని ఇంకెవరో రెడ్డి కొనుక్కున్నట్టు చూపెడుతున్నారు. అసలు ఈ బాలి యోగేంద్ర ఈ చెరువు పుట్టేటప్పుడు పుట్టి ఉండడు. అసలు ఈ చెరువు నాదని ఎలాగంటాడు? పోనీ నీకు అమ్మారు ఎవరైనా అంటే అమ్మడానికి వాళ్ళ వారసులు ఎవరున్నారు? పన్నీర్వారి వీధిలో పలానా వ్యక్తి అమ్మాడని చెప్పి రికార్డులో చూపెడుతున్నారు రిజిస్ట్రేషన్లో. అసలు పన్నీర్వాదిలో ఆ వీధిలో మేము ఎంక్వైరీ చేస్తే ఆ వ్యక్తి ఇక్కడ పుట్టలేదు, ఇక్కడ లేనే లేడు. ఆ వీధిలో లేని వ్యక్తి అమ్మినట్టు, నువ్వు కొన్నట్టు రికార్డులు చూపించడం, ఆ రికార్డుల్ని ఈ రకంగా రిజిస్ట్రేషన్కి మాత్రం తప్పు. మూడోది, వైసీపీ ప్రభుత్వం కానీ అధికారులు కానీ ఒకవైపున ఇది మున్సిపాలిటీ వాళ్ళదని, ఇది రెవెన్యూ వాళ్ళదని, మాకు సంబంధం లేదని తప్పించుకోవడం కంటే మున్సిపాలిటీ రెవెన్యూ కలిపి ఈ చెరువుని ఎవరిదో తేల్చి ఆ చెరువుని అక్కడ ఉన్న రైతులకి, ఆ భూములు రైతులకి ఇచ్చి ఆల్రెడీ ఉన్నాయి, వాళ్ళకి హక్కు పత్రాలు ఉన్నాయి. 1988లో ఒక ఆవిడ ఆ రైతు ఇది నాది భూమి అని వాళ్ళకి హక్కు పత్రాలు రాసి ఇచ్చింది. 11 మందికి 6 ఎకరాలు. అలాగే ఇల్లు కట్టుకున్నారు, గుడి కట్టుకున్నారు. మిగిలిపోయిన చెరువు ఉంది, ఆ చెరువుని వీళ్ళు వెళ్ళి పెన్షన్ వేస్తున్నారు. పెన్షన్ వేసినప్పుడు మున్సిపల్ అధికారులు అలాగే పట్టణ ఎంఆర్ఓ రెవెన్యూ అధికారులు కలిపి అడుకోవాలి కదా. నువ్వు ఆడవరా అసలు చెరువు మీద పెన్షన్ చేయడం? అంటే ఇక్కడ విషయం అంటే రికార్డులు, మున్సిపల్ రికార్డులు మేము కూడా దాన్ని ఇన్వెస్టిగేట్ చేశాను. మున్సిపల్ రికార్డులు మాత్రం అది ప్రభుత్వ భూమి అనే కోణంలో ఉంది, రెవెన్యూ రికార్డులో కూడా ఉంది. దానిపై మేము రెవెన్యూ అధికారులు కూడా ఎవరిని అడిగాము, మున్సిపల్ అధికారులు కూడా ఎవరిని అడిగాము. సో అయినా సరే ఇది పక్కాగా ప్రభుత్వ భూమి అని తెలిసేటప్పుడు రికార్డులో ఉన్నప్పుడు మీరైతే సమ్ ఎక్స్ పర్సన్స్, మీరు ఎవరైతే పలానా వ్యక్తుల దగ్గర మేము కొనుక్కున్నాము అని చెప్పేసి ఆయన ఎవరో రెడ్డి గారికి అమ్మకం చేశారో అనేది చేశారో, ఈ రికార్డు మున్సిపల్ రికార్డులో కానీ రెవెన్యూ రికార్డులో కానీ ప్రభుత్వ భూమి అని ఉంటుండగా రిజిస్టర్ ఆఫీసులు అసలు ఎట్లా రిజిస్ట్రేషన్ చేస్తారు? అసలు ఏంటి పరిస్థితి? రిజిస్ట్రేషన్ వ్యవస్థ ఎట్లా? రిజిస్ట్రేషన్ వ్యవస్థ ఎలాగ ఉంటుందని అంటే బయటికి చెప్పకుండా ఇంటర్నల్గా జరిగే వ్యవహారాలు ఉంటాయి. దీనికి ప్రభుత్వం కూడా సహకరిస్తుంది, అధికారులు కూడా. ఉదాహరణకి ఇందాక నేను చెప్పినట్టుగానే ఎవరో ఒక రామారావు అనే వ్యక్తి ఈ భూమి నాదే అని చెప్పేసి కోర్టుకు వెళ్తాడు. దానికి అనుగుణంగా కోర్టు ఈడేదో కాగితం చూపెడితే కాగితం చూపించారు కాబట్టి ఆడిదే అంటుంది. దాని మీద ప్రభుత్వం కోర్టుకు వెళ్ళాలి, ప్రభుత్వం వెళ్దు కాబట్టి ఆడిదాన్ని కోర్టు ఇచ్చింది కాబట్టి రిజిస్టర్ ఆఫీస్కి వెళ్తే కోర్టు ఆయనకి ఇచ్చింది కాబట్టి రిజిస్ట్రేషన్ చేస్తాడు. రిజిస్ట్రేషన్ అయింది కాబట్టి ఈయన ఇంకోటికి అమ్మించినట్టు అమ్మిస్తే ఇంకో 2 రిజిస్ట్రేషన్ కూడా అయిపోద్ది. ఇందులో కీలకమైన పాత్ర ఎవరిది అంటే ప్రభుత్వం ఉంది. ప్రభుత్వం బాధ్యత తీసుకొని మున్సిపల్ అధికారులు, రెవెన్యూ యంత్రాంగం రికార్డెడ్గా ఏముంది అది కోర్టుకి సబ్మిట్ చేయాలి. రికార్డెడ్గా ఉన్నప్పుడు అక్కడికి ఎవడు కోర్టు ఆధారం పట్టుకొచ్చినా కూడా ఇది మాది, నువ్వు ఇక్కడ అడుగు పెట్టడానికి లేదని చెప్పాలి. ఆ ప్రయత్నం చేయకపోవడం వల్ల వాళ్ళకి ఏమైనా ముట్టాయా అనే అనుమానాలు కూడా వస్తున్నాయి. ఇప్పుడు కాబట్టి దీనికి సమాధానం రెవెన్యూ అధికారులు, మున్సిపల్ అధికారులు చెప్పాలి. ప్రధానంగా మున్సిపాలిటీ పరిధిలో ప్రభుత్వ భూములు ఉన్నా సరే అది మున్సిపాలిటీ పరిధిలో ఉందా కాదా? ఫస్ట్ థింగ్, మున్సిపాలిటీ రికార్డులో ఆ భూమి ఎవరి పేరున ఉందా అనేది స్పెసిఫిక్గా ఐడెంటిఫై చేసింది మున్సిపాలిటీ బాధ్యత. చెరువులు ఏదైతే ట్యాంకులు ఉన్నాయో, ప్రభుత్వం ఏదైతే చెరువులు ఉన్నాయో చెరువులని పరిరక్షించవలసిన బాధ్యత రెవెన్యూ యంత్రాంగంపై ఉంది. ఈ రెవెన్యూ యంత్రాంగం సంబంధించి యంత్రాంగం కూడా ఏదో నామకే వాస్తగా కోర్టులో పిటిషన్ వేసాము అని చెప్పుకొని వస్తున్నారు తప్పించి ఈ పర్టికులర్గా ఇది ప్రభుత్వ భూమి కట్టి పరిస్థితులు చేసడానికి వీల్లేదు అని నిర్ణయం ఎందుకు తీసుకోవట్లేదు? అది ఏంటి పరిస్థితి? ఏమైనా మీరు అన్నట్టుగా లాలుచి వ్యవహారం ఉందంటారా? ప్రభుత్వం పెద్దల తాలూకా ఒత్తాసు ఉంటేనే, భయం ఉంటేనే ఎంఆర్ఓలు కానీ మున్సిపల్ అధికారులు కానీ మాకెందుకు దాని జోలికి వెళ్ళడం ఆగిపోతారు. ఈరోజు వాళ్ళు వెళ్ళడం లేదంటే దాని అర్థం ప్రభుత్వం తాలూకా ఒత్తిడి ఉంది, లేదా ప్రభుత్వం తాలూకా పెద్దలు, ప్రజాప్రతినిధులు, స్థానికంగా ఉన్న ప్రజాప్రతినిధులు వెంటనే ఎంఆర్ఓకి, మున్సిపల్ అధికారులు చెప్పి కబ్జా చేస్తున్న వాళ్ళ మీద యాక్షన్ తీసుకుని ముందు ఆ చెరువును రక్షించండి అని చెప్పాలి. ఆ రైతులకి భూములు వాళ్ళకి ఇచ్చేటట్టుగా ఏర్పాటు చేయాలా, అలా ఉన్నటువంటి గుడిని, ఇల్లుని రక్షించాలా. ఆ ప్రయత్నం ప్రభుత్వం చేయడం లేదు.
ఈ ప్రభుత్వమే కాదు, కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు అవకాశం వచ్చింది, టీడీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు ఇష్యూ అయింది, ఇప్పుడు అవుతుంది. ఎన్ని సంవత్సరాలు అవుద్ది చెరువు ఇష్యూ? రికార్డులో 10 నిమిషాలు తేల్చేయచ్చు. దగ్గర 18 సంవత్సరాలు జరుగుతుంది. అంతే. మీకు ఎందుకు నేను చెప్తున్నాను, మన పక్కన తోటపాలెం చిన్నశని గారు ఉంటున్న ఇల్లు, ఆ ఏరియా అంతా కూడా చెరువే ఒకప్పుడు. అంటే ఆయన ఇల్లు చెరువులో లేదు, కానీ దాని ముందు చెరువు ఉంది. ఆ చెరువుది జరాయితీ అని చెప్పి కొంతమంది అభ్యంతరం పెట్టారు. కాదు ఇది గవర్నమెంట్ అని చెప్పి కేఆర్డి ప్రసాద్ ఎంఆర్ఓగా ఉన్నప్పుడు కేఆర్డి ప్రసాద్ గారు వచ్చి బోర్డు పాతారు. మేమే దగ్గరుండి మీ టీవీలు కవర్ చేసాయి. మరి ఆ రోజు ఆ చెరువు అయినప్పుడు ఎప్పుడైతే బొత్స సత్యనారాయణ గారు మంత్రి అయ్యారో వెంటనే ఇంకొక ఎంఆర్ఓ వచ్చాడు కేఆర్డి ప్రసాద్ గారి తర్వాత, ఆ జరాయితీ భూమి కింద మార్చి చెరువుని అమ్మేసుకున్నారు. మరి ప్రభుత్వమే ఆ రకంగా ఆవరిస్తున్నప్పుడు ఈ కింద అధికారులు ఏం చేస్తారు? ప్రభుత్వం ఎదురు తిరిగితే ఈయన మీద అక్కర్లేని వ్యవహారం జరుగుతుంది, మాకెందుకని. అందుకని ప్రభుత్వమే బాధ్యతగా వ్యవహరించాలి. మేము డిమాండ్ చేస్తుంది అధికారులు కాదు, ప్రభుత్వాన్ని. ప్రభుత్వం ఆ చెరువు మీద ఏదో ఒకటి తేల్చండి. అయితే ఇప్పుడు అంటే ఆల్రెడీ ఎర్ర చెరువు మీద మీరు కూడా ప్రజల పక్షాన పోరాటం చేస్తున్నారు. దీనిపై ఇంకా ఫ్యూచర్గా ఎటువంటి నిర్ణయం తీసుకోబోతున్నారు? మీ స్టాండ్ ఏంటి, అసలు ఏంటి పరిస్థితి? ఖచ్చితంగా మేము ఈరోజు ఎంఆర్ఓ గారిని కలుస్తున్నాం. ముందు ఇది ప్రభుత్వ భూమే కాదా తేల్చమని అడుగుతాం. ఎంఆర్ఓ గారికి మేము కలెక్టర్ గారిని కలిస్తే కలెక్టర్ గారు ఎంఆర్ఓ గారికి పంపించారు. అది తహసీల్దార్ గారిని రేపు వెళ్ళి కలండి అన్నారు. ఇది కలుస్తాం. ఆయన ఇచ్చే స్టేట్మెంట్ ఆధారంగా మున్సిపల్ అధికారులు కూడా కలిసి మీరిద్దరూ కలిపి ముందు ఆ పిల్లర్లు తీయండి, ఆ చెరువుని ముందు ఖాళీ చేయించండి. ఎవరైతే కబ్జా చేశారో పిల్లర్లు వేసారో పిల్లర్లు తొలగించండి. చెరువు ఏంటనేది తేల్చండి. ఒక లీగల్గా ఆడు కోర్టుకు వెళ్తే గవర్నమెంట్ కూడా కోర్టుకు వెళ్ళాలి, ప్రభుత్వ అధికారులు కూడా కోర్టుకు వెళ్ళాలి. పిటిషన్ వేయాలి, రికార్డు సబ్మిట్ చేయాలి. ఆ రికార్డు సబ్మిట్ చేసిన దాన్ని మీడియాకి రిలీజ్ చేయాలి, ఇది గవర్నమెంట్ చెరువు అని. అది మానేసి మీరు పెద్దలకు ఒత్తాసు పలికితే పెద్దలు గెద్దలైపోతున్నారు, పేదలు నష్టపోతున్నారు. ఆ రకంగా వ్యవహరించకుండా ఉండడానికి భవిష్యత్ కార్యాచరణ మేము మున్సిపల్ అధికారులని రెవెన్యూ అధికారులు కలుస్తాం. తర్వాత ఆ రికార్డులు కూడా మా దగ్గర ఉన్నాయి. వీటి మీద అవసరమైతే మేము ఖచ్చితంగా భవిష్యత్ కార్యాచరణ అన్ని రాజకీయ పార్టీలు కలుపుకొని ప్రజా సంఘాలు కలుపుకొని చెరువుని రక్షించేదానికి, రైతులు కాపాడేదానికి, ఇల్లు కాపాడేదానికి మా ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్తాం. ఓకే, రైట్ శంకరరావు గారు. ఈరోజు వాజీ హెడ్లైన్స్లో ఈ డిబేట్లో పాల్గొని తమ అభిప్రాయాలను వ్యక్తం చేసిన సిపిఎం పార్టీ నాయకులు, పట్న పౌర సంక్షేమ సంఘం అధ్యక్షుల గారికి, రెడ్డి శంకరరావు గారికి వాజీ ఛానల్ యాజమాన్యం తరపున, అలాగే వాజీ ప్రేక్షకుల తరపున ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం.